మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది, దేవుని యొక్క బిడలు సహవాసం చేసే సమయంలో సంతృప్తి కలుగుతారు. పౌలు చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. పౌలు దినాల్లో పౌలు చేసిన పరిచర్య లాస్ట్ వీక్ చూసాం కదా! ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడో. యెరూషలేము నుంచి ఇల్లురికు అనేటువంటి ప్రాంతం. ఇది యెరూషలేము అనేది కిందనుంటే ఇల్లురికు అనేది మ్యాప్‌లో ఆ పైన ఉంది. అంటే ఆ మధ్యలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా తిరిగేసాడు. మీకు ఆ మ్యాప్ పెడతాను తర్వాత చూసుకోండి. ఒకసారి చూస్తే మనకే ఆశ్చర్యమవుతది. లేదంటే మీరు మీ బైబిల్‌లో వెనకాతల మ్యాప్ ఉంటది కదా! ఆ మ్యాప్‌లో కూడా ఇల్లురికు ఎక్కడుందో అక్కడ రాసుకోవచ్చు. పెడతాను అయినా సరే. ఆ ప్రాంతాలన్నీ తిరిగేవాడు. గనుక పౌలు అంటున్నాడు, మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది. గనుక దేవుని బిడ్డల యొక్క సహవాసము మనకు సంతృప్తినిస్తది. నిజమైన దేవుని బిడ్డల యొక్క సహవాసం ఏం కలుగుతది? నిన్నటి దినాన్ని నేను శేఖర్ పాస్టర్ గారు నన్ను ఒక ప్రాంతానికి వెళ్దాం రమ్మని చెప్పి ఫోను చేశారు. చాలా దూరం ప్రయాణం. నాకు యాక్చువల్‌గా నా హెల్త్ కూడా బాలేదు నిన్న. మొన్నటి దినాన్ని బాగలేదనమాట. ఆహ్, స్టమక్ అంతా పెయిన్ అయిపోయి, ఓవర్ హీట్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే నేను వెళ్ళాను. ఉదయం డ్రైవ్ చేసుకెళ్ళడం కూడా కష్టంగా అనిపించింది. అయినా వెళ్ళాను. కానీ ఆ రోజంతా కూడా మేము చాలా విషయాలు, ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం కలుగుతదంటే సంతృప్తి కలుగుతది. దేవుని బిడ్డలు కలిసి మాట్లాడుకుంటే ఏం కలుగుతది? సంతృప్తి కలుగుతది. గనుక ఎలాంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటే సంతృప్తి కలుగుతదంటే, దేవుని బిడ్డలు మరి ఒకరినొకరు మరి వాక్యానుసారమైన మాటలతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం కలుగుతదంటే, మనకి నిజమైనటువంటి సంతృప్తి కలుగుతది. ఓకే. ఈ మ్యాప్ మళ్ళీ పెడతాం మీకు. గనుక ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగేసేవాడు పౌలు. ఇక ఇందులో ఏమి తిరగడానికి లేవు గనక స్పెయిన్ వెళ్తున్నానంటున్నాడు. స్పెయిను తర్వాత మీ దగ్గరికి కూడా రోమా కూడా వస్తాను అంటున్నాడు. ఇంత తిరిగాడనమాట పౌలు. ఓకేనా? కనుక మీరు మీ బైబిల్‌లో చివర్లో ఉంటది గదా! మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా! ఇటలీ ఆ పైన ఇల్లురికు అని అక్కడ రాసి ఉండదు. ఆ ఇల్లురికు అనేది అక్కడ మీరు రాసుకుంటే మీ బైబిల్‌లో మీకు గుర్తుండిపోద్ది తర్వాత. ఓకేనా? చివర్లో పౌలు పరిచర్య చేసిన ప్రాంతాలని ఉంటది. ఆ ప్రాంతంలో ఇల్లురికు అక్కడ ఉందంటే మీకు అక్కడ అది అర్థమైపోద్ది. ఓకేనా? గనుక అక్కడ సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఉండి మరలా నేను స్పెయిన్‌కి వెళ్ళాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. అయితే ఇప్పుడు 25వ వచనం. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని జనులకి చాలా పరిచర్య చేశాను. పౌలు చేసిన పరిచర్య అంతా కూడా అన్ని జనులకు చేశాడు. పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా యూదులకు ఎవరికి యూదులకు అపోస్తలుగా ఉన్నారు. పౌలు, బర్నబాలు అన్యజనుల దగ్గరికి పనిచేశారు. చూడండి గలతీ పత్రికలో కూడా ఈ మాట చెప్తాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. 7 నుంచి చదవచ్చు. ఆ! సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగు ఆ! గనుక ఇప్పుడు చూడండి ఆహ్, సున్నతి పొందిన వారంటే ఎవరు? యూదులు. సున్నతి పొందిన వారంటే ఎవరు? యూదులకు అపోస్తులుగా ఉండటానికి దేవుడు అదే 8వ వచనం చదువుతాను చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులునవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృప కనుగొని మేము వాళ్ళకి పరిచర్య చేయాలని మమ్మల్ని పంపించారని ఉంటదది. గనుక పౌలు ఎవరికి అపోస్తులుడంటే అన్ని జనులే. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళెవరు అన్ని జనులు కాదు. ఎవరున్నారు? యూదులున్నారు. అంటే అప్పటికే రక్షణ పొందిన బిడ్డలున్నారు. దేవుడిని ఎరిగిన బిడ్డలు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు యెరూషలేముకు నేను పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు సువార్త ప్రకటించడానికి కాదు వెళ్తుంది. ఏమంటున్నాడు? పరిశుద్ధులకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు నేను వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఇక్కడ రోమాపత్రిక 15:26 వచనం చదువుతున్నాను. ఓకేనా? ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము
మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడి. కనుక యెరూషలేములో కొంతమంది ఎవరున్నారట చెప్పాలి? పరిశుద్ధులలో పేదలున్నారు. పరిశుద్ధుల్లో ఎవరున్నారు? పేదవారున్నారు. ఇప్పుడు వారికి కోసం కొంత సొమ్ము కొంతమంది ఇచ్చారు. అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరిచ్చారు ఇది? అన్యజనులు ఇచ్చారు. అన్యజనులు యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి ఇవ్వమని చెప్పి వాళ్ళేం చేశారట, గనక బీదలను జ్ఞాపకం చేసుకున్నవాడు అని ఒక కీర్తన రాశాడు కీర్తనాకారుడు. ఎన్నో కీర్తన? 42 కాదు, 41. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా బేదలు ఉండక మానరు అని ఉంది. కానీ ఆ బేదల కోసం ఏం చేయమన్నాడు తెలుసా? మీరు మీ పొలం కోసేస్తున్నప్పుడు మొత్తం క్లీన్‌గా చేసేయకూడదు. ఏం చేయకూడదన్నాడు? మీరు పంటలు మామిడికాయలు కోస్తున్నారనుకోండి. ఇప్పుడు మామిడి పళ్ళు గనక చెట్టుకి మామిడి పళ్ళు కోస్తున్నారనుకో, మొత్తం క్లీన్‌గా తీసేయకూడదు. కొన్ని ఏం చేయాలి? బేదలకి, పరదేశులకు కొన్ని ఉంచేయాలి. దేవుడు పేదలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. దేవుడు పేదవారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. గనుక ఆ పేదవారిని ఏం చేయమంటున్నాడు? వారి కోసం మీరు కొంత ఉంచండి అంటున్నాడు. ఓకేనా? గనుక ఇక్కడ కూడా యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి వీళ్ళు ఏం చేశారట? కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడారు. ఎవరు వాళ్ళు? మాసిదోనియా వారు, అకయ వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే కొంత డబ్బును పేదవాళ్ళకి తీసేవారట. కనుక మనము దేవునికి ఇచ్చేటప్పుడు అలాగా మన డబ్బు కొంత పేదవాళ్ళకి కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. కొంత ఏం చేయాలి? డబ్బును ఎంత పేదవాళ్ళకి కూడా ఇవ్వాలి. బేదలను జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి, బేదలను కనికరించేవాడు దేవుణ్ణి ఘనపరచువాడు. యెహోవాని ఏం చేసేవాడు? ఘనపరచువాడు. కనుక మనం అవకాశాలు ఉన్నప్పుడల్లా కూడా మనం అలా చేయాలి. ఓకేనా? ఈ నెల చాలామందికి బుక్స్కి పాపం జాన్యువరి వచ్చిందని చాలామందికి ఏమవుతుంది? జాన్యువరి కాదు, జూన్. చాలామందికి ఏమవుతుంది? కష్టం అవుతుంది. కనుక కొంతమందికి బుక్స్ కనో లేకపోతే ఏదో కొంత, మనం అంతా చేయలేకపోవచ్చు, అందరూ అన్నీ కూడా చేయలేం. మనం చేయగలిగినంత కొంత దగ్గర 25,000 నుంచి 30,000 వరకు సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు దేవుని బట్టి ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇది గొప్ప కోసం కాదు, మినిమం ఇది మనము చేయవలసిన పని. ఇది మన గురించే మనం ఆలోచిస్తాం కదా, మన గురించే మనం చాలాసార్లు మనం కంగారు అయిపోతూ ఉంటాం. మొన్న శాండీ బైబిల్ చదివిస్తున్నాను, నేను చదివిస్తుంటే దగ్గరుండి చదువుతున్నాడు. ఆడు మధ్యలోకి వచ్చాక నాకు ఈ వాక్యం ఇష్టం అన్నాడు. ఏ వాక్యం రా అన్నాను. అంటే చూపించాడు అనమాట. ఏంట్రా అంటే అదేంటంటే లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని ఉంటుంది కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో, నీ పూర్ణ హృదయంతో అది ఇంగ్లీష్లో చదువుతున్నాడు అనక. అది చదువుతూ రెండో మాటకు వచ్చేసరికి భాషగారు నాకు ఇది ఇంకా ఇష్టం అన్నాడు. ఏంట్రా అంటే తెలుగులో చెప్పాను, నిన్ను వలే నీ పొరుగు నాకు ఇది బాగా ఇష్టం అన్నాడు. ఆడికి ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ ఆ మాట అంటే నాకు ఇష్టం అయిపోయింది. నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించాలి. కనుక మన జీవితంలో ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం మన కోసమే ఆలోచిస్తుంటాం. సింపుల్ టెక్నిక్ చెప్పనా, మనం ఇతరుల కోసం ఆలోచిస్తే దేవుడు మన కోసం ఆలోచిస్తాడు. హల్లెలూయా. మంది మీరు ఎంత సంపాదించుకున్నా మీకు చాలదు. మీరు మామూలుగా మీరు చూడండి, నేను జాబ్ చేశాను, మా ఇద్దరం జాబ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మాకు చాలా పోవడం లేదు, మాకు చాలా మిగిలేదు. మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఎంత సేవ్ చేసామో, నేను మొదటిసారి చర్చ కట్టినప్పుడు నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి అవసరం లేకుండా నేను ఆ ఎల్ఐసి పాలసీస్ ఇచ్చేస్తేనే ఆ డబ్బులు వచ్చేసాయి. అంత సేవ్ చేసుకున్నాను. ఎందుకు సేవ్ చేశానంటే చాలా ఇచ్చేవాళ్ళము, దేవుడు కూడా అలాగే ఇచ్చేవాడు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు 5 సేవకులు సపోర్ట్ చేసేవాళ్ళు, 5 సేవకులకి సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఉద్యోగం మానేసిన తర్వాత కష్టమయ్యేది, ఎలాగా అనుకునేవాడిని. కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా చేయడానికి కృప చూపించాడు. మొదట మనకి ఏముండాలి తెలుసా? హృదయం ఉండాలి. ఏముండాలి? హృదయం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మీరు భలే చెప్తున్నారు అంకుల్. మీరు ఆ మాటను ఇంకో చోట కూడా చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము
12వ వచనం చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే ఆ, ఆ, మొదట ఏముండాలట? సిద్ధమైన మనసు ఉండాలి. మన హృదయాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే ఇలాగ ఉండాలని దేవుడే మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? సామర్థ్యాన్ని ఇస్తాడు. తర్వాత వచనాలు మీరు చదివితే అవన్నీ కూడా ఉంటుంది. మనకు హృదయం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ శక్తిని అన్నీ ఇస్తాడు. మనకు హృదయమే లేదనుకో దేవుడు ఏం చేయడు? ఏం పని చేయడు. కనుక మనకు మొదట ఇలా చెయ్యాలి, పేదవారికి ఇలా చెయ్యాలి, ఇవన్నీ కూడా మనం చెయ్యాలని ముందు మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, దేవుడు మనకేం చేస్తాడు? ఎవరికి సాయం చేయాలో మన మనుషుని చూపిస్తాడు. లేకపోతే మీకు కనబడరు. అప్పుడు మనకు వాళ్ళు కనబడతారు. ఎవరు నీడీ పీపుల్ ఉన్నారో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. మీరు వారికి ఇస్తూ ఉంటే దేవుడు మీకేం చేస్తాడు? మీకు ఏమాత్రం కూడా తగ్గిపోకుండా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. చాలామంది ఏమనుకుంటారంటే అయితే ఇస్తే దేవుడు ఇస్తాడు అనుకుని యాటిట్యూడ్తో చేయకూడదు. అర్థమవుతుంది కదా? చాలామంది చెప్పేటువంటి బోధ ఏంటంటే ఇస్తే దేవుడు ఏం చేస్తాడు మీకు? ఇప్పుడు ఎవరికైనా అది ఏంటి బాగానే ఉంది కదా, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు దేవుడు ఇస్తాడంటే మీరు అందరూ ఏం చేస్తారు? చాలామంది ఎందుకు మోసపోతున్నారు అనుకున్నారు? మీరు 1,00,000 రూపాయలు పెడితే మీకు కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత 15 లక్షలు అంటున్నాడు. ఏమవుతుంది? గబ 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 కట్టేస్తున్నాడు. అందరూ కట్టేసాక ఏమవుతుంది? ఆ 2 సంవత్సరాల లోపల ఆలు ఉండరు, ఆ బోర్డు ఉండదు, ఆ కంపెనీ ఉండదు, ఫోన్ స్విచ్ ఆఫ్. లబో దిబో దబో నీళ్ళు ఒకళ్ళు కాకుండా ఎంతమంది కట్టేస్తున్నారు ఇప్పుడు ఈ లక్షలు? ఎక్కువైపోద్దంటే అందరూ ఇస్తారు. మనం ఎక్కువైపోద్దని కాదు, మన దేవుని ఆజ్ఞని ఇవ్వాలి. ఇస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయ స్థితిని బట్టి దేవుడు నీకు ఇంకా ఇతరులకు ఇవ్వడానికి ఇస్తాడు. కనుక మాసిదోనియా వారు, అకే వారు కూడా ఏం చేశారట? యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులలో పేదవారికి ఇవ్వడానికి ఏమయ్యారట? వాళ్ళు ఇష్టపడ్డారు. మొదట మనం ఇష్టపడ్డారు. మళ్ళీ 27 వచనం చూద్దాం. 15, 20, 27. అవును వారు ఇష్టపడి దానిని చేసిరి. మళ్ళీ 2 సార్లు చెప్పి చూడండి. అవును వారు ఇష్టపడి. దేవునికి ఏది చేసినా మనం ఇష్టపడి చేస్తేనే అంగీకరిస్తాడు. ఇష్టం లేకుండా మీరు ఎన్ని చేయండి దేవుడు దానిని యాక్సెప్ట్ చేయడు. మొన్న కూడా చెప్పాను కదా, హేబేలును ఎందుకు అంగీకరించాడు? హేబేలు ఇష్టపూర్వకంగా చేశాడు. కయ్యను ఎందుకు చేశాడు? బహుశా ఆదాం చెప్పుంటాడు, అవ్వ చెప్పుంటుంది, వెళ్ళు దేవునికి అర్పించ. అవునమ్మా, ఎప్పుడు నీకేం పని ఉండదు, నాకు నీరసంగా ఉంది, నాకు ఆకలేస్తుంది, నాకు పడుకుంటాను, నాకు పని ఉంది అని మొత్తం మీద చెప్పగా లాస్ట్కి ఏమయ్యాడు? వెళ్తూ ఏం చేశాడట? కొన్ని పనులు తీసుకొని వెళ్ళాడట. దేవుడు ఏం చేయలేదట? వాటిని అంగీకరించలేదు. దేవుడు దేన్ని అంగీకరిస్తాడు? ఇష్టపడి చేయాలి. అర్థమైందా? దేవునికి ఏది చేసినా ఏం చేయాలి? ఇష్టపడి చేయాలి. అవును వారు ఏం చేశారట? ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఈ మాట మీకు అర్థమవుతుంది, మరలా చెప్తాను. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబద్దులై ఉన్నారు. వారు వీరికి ఏంటట? అమ్మ మీ మమ్మీ దగ్గరికి వచ్చేద్దా ఖాళీ, మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వేసుకో, ఉందా ఇంకోటి. వారు వీరికి ఏంటట? ఇది ఏం అర్థమైంది మీకు? మీకేంటి బాగా అర్థమైపోతుందండి, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వారు వీరికి రుణస్థులు. ఆయన చెప్పింది కరెక్టే. ఏంటంటే ఇక్కడ మరలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. వీరు ఆత్మ సంబంధమైన విషయంలో, ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు. మొదట రక్షణ ఎవరిది? యూదులది. మొదట రక్షణ ఎవరిది? యూదులది. వాగ్దానములు ఎవరివి? యూదులవి. ఇది ముందు మనం చదువుకున్నాం, గుర్తుందో లేదో మీకు? ఎక్కడ? రోమాపత్రిక 3వ అధ్యాయం చూడండి. మర్చిపోయారు మీరు, ఇళ్ళకి అంటున్నారు కానీ 3వ అధ్యాయం మొదటి మాట. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు ఏంటట?
యూదుల పరము చేయబడెను. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి, 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి. శరీరమును బట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు. శరీరమును బట్టి అంటే శరీరధారిగా ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టాడు. ఆయన నిరంతరము ఉన్న దేవుడు. ఆయన చూడండి అక్కడ ఏమంటాడు, ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్న దేవుడు ఆయన. అయితే భూమి మీదకి వచ్చింది ఎప్పుడు వచ్చాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా వచ్చాడు. అదనమాట. ఇప్పుడు యూదులు కలిగిన ఆధిక్యం ఏంటి? ఆయన శరీరధారిగా పుట్టాడు. యూదుల్లోంచే యూదులకే వాగ్దానాలు ఉన్నాయి, యూదులకే దత్తపుత్రం ఉంది, యూదులకే ధర్మశాస్త్రం ఉంది. కనుక ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? అన్ని జనులకి ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరివి? అదన్నమాట. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ ఎవరికి ఇస్తున్నారు? అన్ని జనులకి ఇస్తున్నారు. కనుక ఎవరు రుణస్తులు? అన్ని జనులు యూదులకి రుణస్తులు అంటున్నాడు. అందుకే ఎట్లనగా అన్ని జనులు వీరు ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు కనుక ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి అమ్మది. అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబద్దులై ఉన్నారు. హల్లెలూయా. ఏమైనారు? శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబద్దులై ఉన్నారు. ఎందుకంటే ఆత్మ సంబంధం ఎక్కువ, శరీర సంబంధమైన ఎక్కువ. నిజమే. ఆత్మ సంబంధమైనవి ఎక్కువ, శరీర సంబంధమైన ఎక్కువ. కనుక ఇప్పుడు యూదుల్లోంచి ఏమొచ్చింది? ఆత్మ సంబంధమైన వచ్చింది. శరీర సంబంధమైనవి అంటే ఏంటి? డబ్బులు, వస్తువులు ఏమైనా అవ్వచ్చు. కనుక వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఉంది. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నందుకు వెలివేయబడ్డారు, ప్రభువుని నమ్ముకున్నందుకు కొట్టబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ కూడా చూసారా, ఛత్తీస్గఢ్లో ఒక ఆయనకి పొలం ఉంటే వాళ్ళు ట్రాక్టర్ రావడం కానీ వాటర్ పెట్టడానికి కానీ అవకాశం ఇవ్వట్లేదంట. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ఆ దినాల్లో చాలామంది చాలా కోల్పోయేవారు. చాలా ఏమయ్యేవారు? కోల్పోయేవారు. యెరూషలేములో జరిగిన హింసను బట్టి అపోస్తలులను మనం చూస్తాం. అందరూ చెదిరిపోయి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారట. వాళ్ళ ఇల్లు అన్నీ వదిలేసి ఏం చేశారు? వెళ్ళిపోయారు. కనుక అలాంటి వాళ్ళకి వీళ్ళు కొంత ధనమును ఏం చేస్తున్నారు? పంపించి సహాయము చేశారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దీవెనలు మనం పొందుకున్నాము, శరీర సంబంధంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక వాళ్ళకి సహాయం చేయ బద్దులమై ఉన్నారు అంటున్నాడు. ఓకేనా? 28వ వచనం అర్థమైందా? ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. ఈ ఫలము అంటే వాళ్ళు అప్పగించినటువంటి ఆ ధనమంతా కూడా తీసుకెళ్ళి ఏం చేయాలట? పౌలు వాళ్ళకి అప్పగించేసి నేనేం చేస్తాను? మీ పట్టణం మీదుగా స్పెయిన్కి ప్రయాణము చేస్తాను. అందులో అర్థమైపోయింది కదా, అందులో క్లియర్గా ఉంది. ఇక్కడ మంచి మాట ఉంది 29వ వచనం. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో ఒత్తునని ఎరుగుదును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు నేను ఎలా వస్తాను? ఎలా వస్తాను? ఆ మాట చదవండి. మనము ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఆశీర్వాదాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఏం పట్టుకొని వెళ్ళాలి? ఏంటి ఆశీర్వాదం? అక్కడ పౌలు ఏం ఆశీర్వాదం చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త చదవండి. మళ్ళీ 3 అనేసి ఏమని చూడండి అక్కడ. మీ దగ్గర ఇతరులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమనుకుంటున్నారు? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. I know that when I come to you, I will come in the full measure of the blessing of Christ. నేను మీ వద్దకు వచ్చినప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదం తీసుకొని వస్తానంటున్నాడు. వింటున్నారు? ఏమైనా అర్థమవుతుందా? నేను మీ వద్దకు వచ్చినప్పుడు చాలామంది ఊర్లు వెళ్తారు కదా, చుట్టాల దగ్గరికి వెళ్తారు. ఏం పట్టుకెళ్తారు? పళ్ళు దూరం వెళ్తే పళ్ళు పట్టుకెళ్తారు, స్వీట్స్ పట్టుకెళ్తారు. ఏదైనా గట్టిగా ఉండేవి, పాడైపోకుండా ఉన్నవి పట్టుకొని వెళ్తారు.
ఇప్పుడు పౌలు ఏం పట్టుకెళ్తాడు? మా ఊర్లో ఏం దొరుకుతున్నాయి, మా ఊర్లో ఏమో ఏమంటారు దాన్ని, అక్కడ ఇవన్నీ దొరుకుతాయి కదా, ఖర్జూరాలు అన్నీ, డేట్స్ దొరుకుతాయి మా ఊర్లో, అవి దొరుకుతాయి, లిచ్చి దొరుకుతుంది మా ఊర్లో. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కలకత్తా నుంచి ఎక్కడో చేసేవాడు జాబు, వచ్చేటప్పుడు లిచ్చీస్ పట్టుకొచ్చాడు అనమాట. అలా చెట్టు నుంచి కట్ చేసి పట్టుకొచ్చాడు. అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, మనం ఇవి పట్టుకెళ్తాం. పౌలు ఏం పట్టుకెళ్తాను అంటున్నాడు? సువార్త ఆశీర్వాదముతో సంపూర్ణముతో, సువార్తలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఆశీర్వాదములు అన్నీ దేంట్లో ఉన్నాయి? సువార్తలో ఉన్నాయి. కనుక మీ అద్దకు వచ్చినప్పుడు ఈ సువార్తలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ పట్టుకొని వస్తాను అంటున్నాడు. కనుక మనం ఎవరికైనా మనము ఏమి ఇవ్వాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? సువార్తలో ఉన్నాయి. కనుక మనం ఏమి ఇవ్వాలి? మనం ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవునిలో విశ్వాసంలో లేరు, వాడు చర్చికి వెళ్ళట్లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళే మీరు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? నేను మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో కూడా నేను పరిచయం చేసేవాడిని, ఉద్యోగం చేస్తున్న దినాల్లో కూడా. అలాంటి సమయంలో ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. అది January 1, కొత్త సంవత్సరం ఆరాధన. బాబు వాక్యం చెప్పడానికి వస్తావా అని అడిగారు. సరే వస్తాను అంకుల్ అన్న. ఆయన చాలా పెద్ద ఆయన. వస్తాను అంకుల్ అని వెళ్ళాను. వాక్యం చెప్పేశాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత మరలా 2 రోజుల తర్వాత అంకుల్ తెలుసు కదా అని వెళ్తే 2 రోజులు 3 రోజులకు వెళ్ళాను. వాళ్ళకి కొత్త సంవత్సరంలో ఏముంటాయంటే ఇంటింట అందరూ ప్రేయర్స్ పెట్టుకుంటారనమాట. ఇంటింట ప్రేయర్స్ పెట్టుకుంటారు. అప్పట్లో అన్నీ ఇలా జరిగాయి. ఇప్పుడు అన్నీ ఏమైపోయి, కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్ అయిపోయి అన్నీ కూడా. తినడం ఆన్లైనే, కొనుక్కోవడం ఆన్లైనే, ఏది చేసినా ఆన్లైనే. అసలు మనమే ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడైనా ఇలా చూడండి, ఆన్లైన్లో ఉన్నారని వచ్చేది. మీరు ఎందులో ఉన్నారు? మీరు సిస్టర్ ఆన్లైన్లో ఉన్నారు, బ్రదరు ఆన్లైన్లో ఉన్నారు, మనకు చెప్పేది ఆన్లైన్లో ఉన్నారని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పాను? అయితే ఆ వాక్యం చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు తెలుసా? 2 రోజులు 3 రోజులు పోయాక ఆయన చెప్పిన మొదటి మాట, బాబు మొట్టమొదటిసారి మా చర్చి మొదలుపెట్టిన తర్వాత మా ఇంటికి తాళం వేసాము అన్నారు. అంటే ఇంకో దగ్గర ప్రేయర్ అయితే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారట. పాస్టర్ గారు కదా, కొన్నిసార్లు ఏమవుద్దంటే పాస్టర్ గారి ఇంట్లో చాలామంది వెళ్ళరు ప్రార్థనకి. అందులో వాళ్ళ ఇంట్లో చాలామంది ఏం చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళట్లేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే, మొదటిసారి మా ఇంటికి తాళం వేసి మేమందరము జరిగే గృహకుడికి వెళ్ళాము అని. నాకు చాలా సంతోషం వేస్తుంది. మనము వెళ్తే ఏమి ఇవ్వాలి? ఆశీర్వాదము అంటే అది ఆశీర్వాదం. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము? వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? వచ్చిందా? బాబు వాళ్ళు వచ్చారు కానీ అప్పటి నుంచి మేము చర్చి మానేసాం అన్నారు అనుకోండి, మీ వల్లే చర్చి మానేసాం అన్నారు అనుకోండి, అప్పుడు ఏటవుద్ది? మనం వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళని వాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేయడం మానేసిన వాళ్ళు మరలా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం చదవడం మానేసిన వాళ్ళు ఏం చేయాలి? వాక్యము చదవాలి. అప్పుడు మీరు ఏమి ఇచ్చారు వాళ్ళకి? క్రీస్తు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. హల్లెలూయా. మీ స్వీట్లు, మీ హాట్లు 2 రోజులు పోయాక ఏమవుతాయి? ఉంటాయి, అయిపోతాయా? కానీ అది ఆశీర్వాదం కాదు. మీరు మరలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం ఆశపడతారు? స్వీట్లే ఆశపడతారు. ఇచ్చే కొద్దీ ఇమ్ము ఇమ్ము అని అడుగుతుంటారు. కానీ మనం ఏమివ్వాలి? సువార్త ఆశీర్వాదం ప్రజలకు ఇవ్వాలి. కనుక పౌలు నా దగ్గర నేనేం చేస్తాను? సువార్త ఆశీర్వాదంతో నేను మీ వద్దకు వస్తాను, కానీ నా దగ్గర ఉంది అదే, నేను మీకు దానిని ఇస్తాను అంటున్నాడు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సువార్తను కానీ వాళ్ళకి చెప్పి ప్రార్థన వాళ్ళతో కలిసి చేసి వాళ్ళు మీరున్న దినాల్లో ప్రార్థనలో కానీ మీరు నడిపిస్తే వారికి మీరు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అది తేలేదు, ఇది తేలేదు, అది తెచ్చారు, ఇది తేలేదు, అది కొనలేదు, బట్టలు పెట్టలేదు. చాలామందికి ఇంట్లో ఏ సమస్య ఉంటే బట్టలు పెట్టలేదు, చీర కోక్ కొనలేదు, జాకెట్ గుడ్డైనా పెట్టలేదు అంటుంది ఒక ఆవిడ గొడవ.
ఒక జాకెట్ ముఖ్యనే పెట్టావు, ఏడ్ చేసుకుంటాము జాకెట్ గుడ్డ. కానీ అక్కడ పెట్టేస్తే ఏంటి, మీరు జాకెట్ పెట్టండి, చీర పెట్టండి, గొడవలు గొడవలే. మీరు సువార్త ఆశీర్వాదం ఇస్తేనే వారికి తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. లేకపోతే జాకెట్లు, చీరలు, స్వీట్లు, ఏ గొడవలు. మేము ఇంత లడ్డూలు ఇచ్చాము, వాళ్ళు ఇంత చిన్న లడ్డూలు ఇచ్చారు. ఏంటి ఇవన్నీ కూడా ఈ లోక సంబంధం ఫార్మాలిటీస్ అన్నీ కూడా నాన్ సెన్స్. సువార్త ఆశీర్వాదమే మనిషికి ఏమిస్తుంది, సంతృప్తినిస్తుంది. ఓకేనా. 30వ వచనం, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు ఎక్కడో కానీ ఎవరిని బ్రతిమలాడ్డు. పౌలుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎవరి దగ్గర కూడా ఎప్పుడు ఏం చేయడు, ఎవరిని బ్రతిమలాడ్డు. కానీ ఇక్కడ ఒకటి బ్రతిమలాడుతున్నాడు. దేని కొరకంటే తన శరీర అవసరతలు తీర్చమని ప్రార్థన చేయట్లేదు, తన శరీర అవసరతల కోసం సహాయం చేయమని బ్రతిమలాడట్లేదు. ఏమని బ్రతిమలాడుతున్నాడట, ప్రార్థన చేయమని బ్రతిమలాడుతున్నాడు. యూదాలో చాలామంది అవిధేయులు ఉన్నారు. యూదాలో ఎంతమంది ఉన్నారు, అవిధేయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు నేను వస్తే పరిచర్య చేయకుండా ఏం చేస్తారు, ఆటంకపరుస్తారు. యూదుల చేతిలో చాలాసార్లు పౌలు కొట్టబడ్డాడు. పౌలును ఎన్నిసార్లు కొట్టారో చెప్తాడు చూడండి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ. యూదులకు ఒక ఆచారం, 39 దెబ్బలు కొడతారు వాళ్ళు. అది ఇప్పుడు చెప్పను కానీ టైం పడుతుంది. ఎన్నిసార్లు తిన్నాడట, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఒకసారి యూదులు పౌలుని ఎంత హింసించారో చూడండి. మరలా ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, యూదులు ఉంటారు అక్కడ. గనక ఆ అవిధేయులైనటువంటి యూదుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. పౌలు బతిమలాడుతున్నాడు. మీరు నా కొరకు ఏం చేయమంటున్నాడు, ప్రార్థన చేయమని బ్రతిమలాడుతున్నాడు. మీకు తెలుసా, మీ ప్రార్థనలు ఎంతోమందికి అవసరం. ఎవరికి అవసరం, మీరు ఏవేవో ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేసే వాళ్ళ కోసం మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. పౌలు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు ఉమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడంట. ఇలాగ హింసింపబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుకనే ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే మీరు నా కోసం ఏం చేయండి, ప్రార్థన చేయండి. మనం అందరం ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు మేము అందరం చేస్తాం. ఇప్పుడు ప్రార్థన ఒకటే అంటలేదు, అక్కడ ఇంకో మాట వాడాడు. ఏమాడాడు, ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడాలి. ఏమంటున్నాడు, ప్రార్థన చేయడం కాదు, ఏమవ్వాలి, పోరాడాలి. పోరాటం వేరు, ప్రార్థన వేరు. మీరు ఎప్పుడైనా ఎక్కడ పోరాటం గురించి చెప్పండి ఒక మాట ఏదైనా. ఒక ఎగ్జాంపుల్, మీరు అమ్మా మీ ఇంట్లో జరిగినవే అంటున్నాను. మనకు బైబిల్లో ఏమని చెప్తారులేండి. మీరు పోరాటం ఎప్పుడు పోరాడతారు, దేవునితో నేను అంటలే, ప్రార్థనతో కూడా అంటలే. మీ ఇంట్లో ఎప్పుడు పోరాడతారు, ఎవరితో పోరాడతారు అమ్మా? చూడండి, అందరూ హెడ్స్ డౌన్ చేయకండి. పోరాటాలు పోరాడతారు కదా, ఎవరితోనే,
మనకు కావలసినది మనకి కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అన్నం కోసం ఏం పోరాడరు, అంతే కదా. కాయగూరల కోసం ఏం పోరాడరు. కొంచెం ఎక్స్ట్రా మరి ఈ సంవత్సరం మీకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్కి ఏమవుతారు? రీచ్ అవ్వాలంటే ఏం చేస్తారు? స్త్రీలకు మంచి పోరాట వీరులు. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానే, పోరాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగోకలాగా ఇప్పుడు మనం అడగట్లేదు, ప్రార్థన కాదు అది, పోరాటం వేరు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? మీకు ఇది అర్థం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోకండి, ఇలాగ వచ్చండి, ఇంట్లోంచి వచ్చాను అందరూ. మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్ళి ఆ పోరాటాలు, అవును కదా అప్పుడు పోరాటం ఇప్పుడు పోరాటం అవన్నీ మీరు మర్చిపోండి, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దేవునితో ప్రార్థనలో పోరాడాలంటున్నాడు. ఎవరి కోసం? పౌలు కోసం. నేను చక్కని పరిచర్య చేయాలని ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. పోరాడాలి. పోరాడినప్పుడే కొన్ని వస్తాయి. పోరాడాలి. ఎవరితోని? దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడాలి. అంటే ఏ వ్యక్తులైతే వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరికీ వ్యతిరేకంగా వాళ్ళలో పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులతో మనం ఏమవ్వాలి? ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో వాటిని అటాక్ చేయాలి. ప్రార్థనలో వారిని ఏం చేయాలి? అటాక్ చేయాలి. ఇది పౌలు వారిని కోరుతున్నాడు. మనము సాధారణమైన ప్రార్థనలు, ప్రభు వారికి సాయం చేయండి, ప్రభు వాళ్ళని కాపాడండి, ఇది ప్రార్థన కాదు. పోరాటంలోనికి రావాలి. పోరాటంలోనికి రావాలి. అంటే యాకోబు గురించి ఎందుకు పోరాడాడని ఉందంటే, ఆ రాత్రే తేల్చాడు విషయం. ఇంక ఈ రాత్రి తప్పితే నేను నిన్ను వదలను, ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక వదలట్లేదన్నమాట. పట్టుపట్టాడు. పట్టు పెనుగులాడుట అని ఉంటుంది అక్కడ. ఏం చేశారట? ఒక నరుడు ఏం చేస్తున్నాడు? ఆ రాత్రి అంతా కూడా నాతో పెనుగులాడిన ఉంటుంది కదా. కనుక పెనుగులాట, ప్రార్థనలో పెనుగులాడాలి. ప్రభు యొక్క సహాయము దేవుని యొక్క బిడ్డలకు దేవుడు అందించాలి అంటే పోరాడాలి మనం. ఇక్కడ పౌలు కూడా ఏమంటాడంటే, ప్రార్థన చేస్తున్నారా అంటే మీరు అందరూ ఏం చేస్తారు? మీరు నేను చేస్తున్నామండి అంటారు, అవును కదా. పోరాడుతున్నారా అంటే ఇప్పుడు పౌలు ఏమడుగుతున్నాడు? పోరాడండి అంటున్నాడు. పోరాడమని ఏం చేస్తున్నాడు? బతిమలు ఆడుకొనిచున్నాను అంటున్నాడు. పోరాడమని ఏం చేస్తున్నాడట? బతిమలు ఆడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలైన వారందరూ కూడా ప్రార్థనలో నుంచి పోరాట అనుభవానికి రావాలి. ప్రార్థనలోంచి ఏం చేయాలి? పోరాట అనుభవంలోనికి రావాలి. కనుక ప్రార్థనే చేయకపోతే మీరు పోరాట అనుభవంలోకి వెళ్తారు. ప్రార్థించే అనుభవం నుంచి ఏ అనుభవంలోకి వెళ్ళాలి? పోరాడే అనుభవం. మీకు పోరాటం అని గుర్తొచ్చినప్పుడల్లా ఎక్కడ గుర్తు రావాలి? మీకు మీ పోరాటాల్లో నుంచే మీకు గుర్తు రావాలి. కొంతమంది పోరాడి 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 ఏం చేస్తారు? సాధించేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి పోరాడి అపవాది శక్తులను జయించాలి. హల్లెలూయా. అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన దేవుని బిడ్డలైన వారు చేయాలి. ఆ పోరాటంలోనికి మనల్ని ఏం చేస్తున్నాడు? పౌలు పిలుస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఇప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల కొరకు, దేవుని సేవకుల కొరకు, మిషనరీస్ కొరకు మనం ఏం చేయాలి? మన ప్రార్థనలో పోరాడాలి. పోరాడితే వాటిని జయించుటకు ప్రభు మనకు కృపణిస్తాడు. హల్లెలూయా. కేవలం మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఉంటే కాదు, కొన్ని విషయాలు పోరాడితే తప్ప ఏమవు? జయము పొందలేము. కనుక అపవాది శక్తులు. అందుకే మీరు పోరాడినది రక్తమాంసులతో కాదు, శరీరాలతో కాదు. మన ప్రార్థన అనేది పోరాటం. ప్రార్థన అనేది ఏంటి? పోరాటం. ఆ పోరాట అనుభవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఓకేనా? సమాధానకర్తగా దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. బా, పోరాటం దగ్గర ఎవరు ఆమెను అన్నారా? పోరాడుతాం దగ్గర ఇక్కడ మాత్రం ఏమంటున్నారు? దేవుడు మీకు తోడై ఉండాలంటే ఏంటి? ఆమేన్ అంటున్నారు. పోరాడండి అంటే ఏమన్నారు? అన్నారా? మిమ్మల్ని బతిమలాడుతున్నానంటే. అలాంటి విషయాల్లో మనం ముందుండాలి. ఓకేనా?
16 అధ్యాయంలోకి వస్తున్నాను. పరిచారకురాలగు. ఉమ్, ఆ, చూడండి, కెంక్రేయలో ఉన్నటువంటి ఫీబే సంఘ పరిచారకురాలు అని ఉంది కదా, అది ఇంగ్లీష్లో ఏమని తెలుసా? డీకన్ అని ఉంది. డీకన్. మీరు ఈ బాప్టిస్ట్ చర్చిల్లో గట్టా చూస్తే డీకన్స్ ఉంటారు, పెద్దలు. సంఘంలో ఎవరుంటారు? పెద్దలు ఉంటారు, డీకన్. ఈ డీకన్ ప్రియదేవుని బిడ్డలారా ఎవరు? ఇప్పుడు ఫీబే ఒక స్త్రీ. ఒక స్త్రీ సంఘ పరిచారకురాలు. ఈ డీకన్ అని వచ్చేసరికి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. డీకన్స్కి చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు డీకన్స్గా అవ్వడానికి అవ్వదు. డీకన్గా ఉండాలంటే ఏమవ్వాలి? మీకు ఎన్ని లక్షలు ఉండే అలా చూపిస్తాను, ఎందుకంటే తర్వాత దినాల్లో ఆ తిమోతి పత్రిక కూడా మనం ధ్యానం చేస్తాం కనుక అలా చదివి వినిపిస్తాను. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 1 తిమోతి పత్రిక. ఎవడైనను ఎవడైనను, మీకు తెలుగులో లేదు కానీ క్వాలిఫికేషన్స్ ఓవర్సీర్స్ అండ్ డీకన్స్ అని ఉంది. ఇంగ్లీష్లో టైటిల్ ఎలాగుంది? క్వాలిఫికేషన్స్ ఫర్ ఓవర్సీర్స్ అండ్ డీకన్స్. ఇది ఎవరైనా ఆశపడుతున్నారంటే చాలా పెద్ద పని అని చెప్తూ ఏమన్నాడు? అధ్యక్షుడు అగువాడు నిందారహితుడై ఉండాలి. అధ్యక్షుడు అగువాడు ఏమై ఉండాలట? నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు. ఇవన్నీ కూడా ప్రభులోనికి వచ్చి విశ్వాస జీవితం కొనసాగిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి చెప్తున్నాడు. ఇవి పెద్దవాళ్ళుగా అధ్యక్షులుగా ఉండాలనుకుంటే ఇది ఈవెన్ పాస్టర్స్కి కూడా, ఓకేనా? దేవుని పని చేయాలి అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత మనము దేవునిలో మన విశ్వాస జీవితం కొనసాగుతున్నప్పుడు నిందారహితులముగా ఉండాలి. ఏకపత్ని పురుషులు, మితానుభవులము, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపతగినవాడు, మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు. ఇంకేమున్నాయి? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినట్లు అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. కనుక ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్. దేనికి? అధ్యక్షులుగా ఉండాలంటే, బిబ్లికల్గా అధ్యక్షులు అవ్వాలంటే అది. ఇప్పుడు ఈ కెంక్రేలో ఉన్నటువంటి ఈ ఫీబే, ఆమె డీకన్, సంఘ పరిచారకురాలని తెలుగులో ఉంది కానీ ఆమె డీకన్, ఇంగ్లీష్లో ఏముంది? డీకన్ ఆమె. కనుక ఆమె మీ వద్దకు వస్తుంది. ఆమె వద్దకు వస్తుంది కనుక పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను మీరు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడేలా సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. చూడండి, చాలాసార్లు గమనించండి. మరలా గిఫ్ట్స్ మనకు క్వాలిఫికేషన్ కాదు. గిఫ్ట్స్ ఏంటి? గిఫ్ట్స్ అంటే ఏంటి? మీకు కొరింథీ పత్రిక ఇది అయిపోగానే కొరింథీ పత్రిక చెప్తాను, అప్పుడు గిఫ్ట్స్ గురించి చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ కొరింథీ పత్రిక చెప్తాను, అందులో కొరింథీ పత్రికలో ఉంటాయి గిఫ్ట్స్. ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం, స్వస్థపరిచే వరం, వివేచన వరం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఇంకేమున్నాయి? భాషలు అర్థం చెప్పే వరము, వివేచన వరము. కనుక ఇవన్నీ అద్భుతాలు చేసే వరము. ఈ వరాలు, విశ్వాసము ఒక వరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వరాలు క్వాలిఫికేషన్స్ కాదు. మీకు కొరింథీ పత్రిక స్టార్టింగ్ నుంచే చెప్తాను. కొరింథీ పత్రిక ఎవరు మిస్ అవ్వకండి, చాలా విషయాలు చెప్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వరాలు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఇలాగా సంఘ పరిచారకులుగా ఉండడానికి క్వాలిఫికేషన్ కాదు. ఏంటి క్వాలిఫికేషన్స్?
ఇందా చెప్పాం, నిందారహితులుగా ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు, ఓకేనా, సాత్వికుడిగా ఉండాలి, ఇవన్నీ కూడా. కనుక ఈమె ఈ సంఘ పరిచారకురాలు అలాంటిగా ఉంది. కనుకనే ఆమె గురించి ఏం చెప్తున్నాడట, ఆమెకు మీ వలన ఏమైనా కావాల్సిందంటే ఆమెకు సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు అంటే రికమెండ్ చేస్తున్నాను అంటున్నాడు. పౌలు రికమెండ్ చేస్తున్నాడట ఆమెను గురించి. ఆమె అనేకులకును నాకును వాట్ ఏ టెస్ట్ మని ఎవరికి సహాయరాలయ్యింది? అనేకులకు ఆమె ఏంటి సహాయం చేసింది, నాకు కూడా సహాయం చేసింది. ఏం టెస్ట్ మని చూడండి. చిన్న చిన్న వర్డ్స్ మీరు అవి చదువుతున్నప్పుడు అంతా మీరు బైపాస్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు వైజాగ్ రాకుండా డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు విజయనగరం కూడా వెళ్ళకుండా, విజయనగరం తగలకుండా గజపతి నగరం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అన్ని బైపాస్ రోడ్లు వేసేసారు. మనం కూడా బైపాస్లో వెళ్ళిపోతుంటాం అలాగా. ఆ మాట చూడండి ఎంత వాల్యుబుల్ మాట. ఆమె అనేకులకును నాకును సహాయరాలయ్యండి. ఎందుకు పౌలు అటువంటి వ్యక్తి కోసం సాక్ష్యం చెప్తున్నాడు? ఆమె సంఘ పరిచారకురాలు, ఆమె మీ ఎద్దుకు వస్తుంది. ఆమె మీ ఎద్దుకు వస్తున్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆమెకి మీ వలన ఏది కావాలన్నా ఆమెకి ఇవ్వండి అని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అంటున్నాడు. రికమెండ్ చేస్తూ ఏమంటున్నాడు? ఆమె నాకు అనేకులకును నాకు కూడా సహాయం చేసింది. అంత మంచి సాక్ష్యం. మన గురించి ఎవరు అలాంటి సాక్ష్యం చెప్పగలరా? ఆమె అనేకులకు సహాయం చేసింది, నాకు సహాయం చేసింది. మీరు సహాయం అనగానే మీకు ఏమవుతుంది? మీకు డబ్బులే అనుకుంటారు. డబ్బులు ఒకటే కాదు సహాయం. తను చేసినటువంటి పరిచర్య, యేసు ప్రభుకు కూడా కొంతమంది పరిచర్య చేశారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము ఇక్కడ నుంచి మొదటి నుంచి చదవచ్చు. 2వ వచనం చదువుతాను చూడండి. మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు శిష్యులకి అందరికీ వారికి కలిగి ఉన్న ఆస్తి, డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ. ఏం చేస్తున్నారు? ఏంటి పరిచర్య అంటే? ఇప్పుడు వీళ్ళు సువార్తకి వెళ్ళి వచ్చేసారండి, ఊరంతా తిరిగి అన్ని సేవ చేసి వచ్చేసారు. సాయంత్రం వచ్చేసరికి వీళ్ళకి ఏముండాలి? వీళ్ళందరూ మొగలే. యేసుప్రభు 12 మంది శిష్యులు వీళ్ళు ఇంటికి వచ్చి అన్నం వండుకోవడం, కూర వండుకోవడం చేస్తారా? వీళ్ళు ఏం చేశారట? మగ్దలేని మరియా, సుజన్న, వీళ్ళందరూ ఏం చేశారట? యోహన్నా, వీళ్ళందరూ వాళ్ళకున్న డబ్బులతో ఏం చేశారు? వాళ్ళకి పరిచర్య. ఇంకా అనేకులకు ఏం చేస్తున్నారట? సాయంత్రం పరిచర్య అయిపోయాక ఎక్కడికి వచ్చేయండి? మా ఇంటికి వచ్చేయండి. మా ఇంటి దగ్గర మీరు భోజనం చేసుకొని మా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి. ఈ ఫీబేకి ఎందుకు అంత మంచి సాక్ష్యం ఇచ్చాడంటే అనేకులకు అలా పరిచర్య చేసింది. పరలోకంలో మనకి దేనికి బహుమతులు ఇస్తారనుకున్నారు? దేనికి ఇస్తారు? పరలోకంలో మనకు దేనికి బహుమతులు ఇస్తారు? ఇలాంటివి చేస్తే బహుమతులు ఉంటాయి. లేదు ప్రభా, పొద్దున్న నుంచి మాకు ఖాళీ లేదు, పిల్లలకు క్యారేజీలు కట్టాలి, ఇంకేం చేయాలి? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు, వాళ్ళకి వండాలి. ఎంత పని చేసావు అమ్మా, ఇంకెవ్వరు అలా చేయట్లేదు, నువ్వు ఒక్కదాని అలా చేసావు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పిలిచి కోట్లాది దేవదూతల మధ్యలో ఈమె పొద్దున్న లేచిన దగ్గర నుంచి తన భర్త బిడ్డలకు వండి 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 పరలోకం వచ్చింది కనుక ఒక కిరీటంతో దేవుడు ఏం చేస్తాడు మనల్ని? ఇదా, ఇది ఎవడైనా చేస్తాడు. ఇది ఎవరైనా. మన పిల్లి గురించి చెప్పానా?
పిల్లి పిల్లల్ని నెట్టేసి ఆ తల్లి వెళ్ళి అలా వెళ్ళి అలా అన్నం తెచ్చింది. జంతువులు కూడా చేస్తాయి. జంతువులు కూడా చేస్తాయి. ఏం చేయాలి? అనేకులకు ఆమె సహాయం చేసింది. అనేకులకు ఏం చేస్తుందట? సహాయం చేసింది. నాకు కూడా సహాయం చేసింది. అందుకే ఆమెను గురించి నేను ఏం చెప్తున్నాను? రికమెండ్ చేస్తున్నాను అంటున్నాడు, సిఫార్సు చేస్తున్నాను. ఆమెకు మీ వల్ల ఏది కావాలన్నా కూడా ఏం చేయండి? ఇవ్వండి. ఆమె గురించి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అంటాను. ప్రైజ్ ది లార్డ్. అలాగా అలాంటి రికమెండేషన్ మన గురించే కాదు, మనం చెప్పడమే కాదు, దేవుడు కూడా చేస్తాడు మీ గురించి. హల్లెలూయా. నా కుమారుడు వస్తున్నాడు, నా కుమారుడికి కావాల్సినవన్నీ పెట్టండి అని చెప్పి, నా కుమారుడికి కావాల్సినవన్నీ ఇవ్వండి అని చెప్పి మీ గురించి దేవుడు చెప్తాడు. ఆమె మీ గురించి ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఎందుకంటే దేవుని పని మీరు చేస్తే దేవుడు మీ గురించి అలాంటి రికమెండేషన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం మీకు చెప్పాను కదా, మున్సిపాలిటీలో ఒక పని కోసం చాలా కష్టమైన పని, వాళ్ళు దొరకడం కష్టం. కానీ నేను వెళ్ళే సమయానికి ఇద్దరు ఒక చోటే ఉన్నారు. అబ్బా, నేను ఫస్ట్ అనుకున్నాను ఇద్దరు ఒక చోట ఉన్నారు బాబు అనుకున్నాను. అమ్మ అయిపోయింది అనుకున్నాను. అసలు విషయం ఏంటంటే ఇంకొక ఆయన చెప్పారని చెప్పాలి. నేను అద్భుతం ఏంటంటే నేను వెళ్ళేసరికి ఆయన వీళ్ళకి ఫోన్ చేశాడు. నేను ఇలా వెళ్ళగానే నేను ఇంకా చెప్తున్నాను, పలానా ఆయన పంపించారండి అంటే, మీ సారే ఫోన్ చేశారు ఇదిగో అన్నాడు. ఆయన నెంబర్ చూపిస్తున్నాడు, ఇదిగో మీ సారే చేశారు. ఆయన తాలూకావే అతనికి చెప్తున్నాడు అనమాట ఆ సిస్టమ్ మీద. సార్ తాలూకా అన్నాడు. అంతే. నాకు ఇలా చూస్తున్నాను, దేటిది మున్సిపాలిటీ ఆఫీసులో ఇంత ఈజీగా ఇలా పని అయిపోవడం. దేవుడు మన గురించి ఏం చేస్తాడు? మనం ఆయన పని చేయాలి. మనం ఏం చేయాలి? ఆయన పని చేయాలి. మన పని దేవుడు మన కోసం రికమెండ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన పని చేయాలంటే ఏం పని చేయాలి? చర్చికి వచ్చేసి వాక్యం విని బైబిల్ పట్టుకెళ్ళి మరలా బైబిల్ ఎక్కడ పెట్టేసుకోవాలి? ఓకే, ఎక్కడ? తలగడ కింద పెట్టేసుకోవాలి. ఎందుకు? మనకి భయం. తలగడ కింద పెట్టేసుకొని హాయిగా పడుకుని పోవాలి. అనేకులకు సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే అనేకులకు సహాయం చేయడం ప్రారంభిస్తారో దేవుడు మీకు కూడా అలా సమకూర్చి అన్ని సహాయాలు చేస్తాడు. హల్లెలూయా. అనేకులకు మీరేం చేయాలి? సహాయము చేయాలి. అది అనేకులకు సహాయం చేయాలంటే మరి ముఖ్యంగా పరిశుద్ధులకు, దేవుని సేవకులైన వారికి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి, ఎక్కడెక్కడో వెళ్తారు వాళ్ళు, మనం ఆహ్వానించి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు దేవుని సేవ అనగానే మీ పాస్టర్ గారు కాదు, నేను ఎక్కువ ఏం తినలేను, మీరు నన్ను పిలిచిన రాత్రి నేను తిన్నాను, తినట్లేదు, నాకు కాదు మీరు పెట్టాల్సింది. బోల్డ్ మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. ఉన్నోళ్ళకే తెక్కర్లేకపోయినా, అమ్మ నాకు తినలేనమ్మా అన్న కూడా పెట్టేసి వాళ్ళకి తర్వాత మోషన్స్ అయిపోయి ఏంటి వాళ్ళకి విరోచనాలు అయిపోయినా మీకు బ్లెస్సింగ్ రాదు. అదేనా? అనవసరంగా వెళ్ళాము, తినేసాము, అక్కడ అనవసరంగా ముక్కడుపు నొప్పి అంటే వాళ్ళకి మీకేం ప్రార్థన చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఎప్పుడన్నా వద్దన్నా పెట్టేస్తున్నారు, తిన్నన్నా పెట్టేస్తున్నారు అనుకుంటారు. కానీ మీకోసం ప్రార్థన చేస్తారా? చేయరు. అర్థం కనుక అవసరతలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? అనేకులకు సహాయం చేయాలి. తర్వాత చూడండి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. ఈ ప్రిస్కిల్లా అకుల, ప్రిస్కిల్లా అంటే ఎవరు? స్త్రీ. అకుల అంటే ఎవరు? పురుషుడు. ఈ ప్రిస్కిల్లా అకుల ఎవరు అంటున్నాడు? నా జత పనివారు అంటున్నాడు. ఈ ప్రిస్కిల్లా అకులతో కలిసి వాళ్ళు డేరాలు కుట్టుకునేవారు. ప్రిస్కిల్లా అకుల కూడా ఏం చేసేవారు? డేరాలు కుట్టుకునేవారు. ఈ డేరాలు కుట్టుకునేటువంటి వాళ్ళు, పౌలు కూడా అదే వృత్తి చేసేవాడు కనుక పౌలు కొంతకాలం వాళ్ళతో కలిసి పనిచేశాడు. మీరు అపోస్తలుల గారు 18వ అధ్యాయంలో ఉంటుంది. ఇవన్నీ చెప్తే మరి నేను కిందకి రాలేను, ఓకేనా? మీరు చదివితే అక్కడ ఉంటారు. ప్రిస్కిల్లా అకుల అనేవాళ్ళు అక్కడ ఏం చేశారు? పనిచేశారు. మీకు విచిత్రం ఏంటంటే ఈ ప్రిస్కిల్లా అకుల ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఉంటుంది చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఏం చేశారట? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారట. అలాంటి వాళ్ళు చూడండి. వాళ్ళు నా ప్రాణం కొరకు. ఇప్పుడు మీరు ఎవరి ప్రాణం కొరకు మీ ప్రాణాలు ఇస్తారు? మన ప్రాణం కొరకు ఇంకోళ్ళు ప్రాణాలు తీసేస్తాం, కానీ
ఏంటి? మన ప్రాణం కొరకు చాలామంది అంటారు, నా ప్రాణం తీయక అంటారు కదా. మన ప్రాణం, నా ప్రాణం తీసేక అంటారా? ఎప్పుడైనా విన్నారా ఆ మాట? విన్నాను కాదు, మిమ్మల్ని ఎవరైనా అన్నారా? అనలేదా? జాయిస్ ఎలాగంటుందా? మీరు దేవుని పెట్టారా? ఇక్కడ నా ప్రాణం కొరకు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయబోయారట? పౌలు ఎదుర్కొన్నటువంటి అనేకమైన శ్రమల మధ్యలో ఈ అకుల ప్రిస్కిలాలు ఏం చేశారంటే, ఇప్పుడు దేవుని పెట్టారా, పౌలు ప్రాణం కొరకు వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారట? తెగించారట. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. చాలా జాగ్రత్తగా వినాలి, ఇక్కడ మంచి మాటలు ఇవన్నీ కూడా. ఈ అధ్యాయంలో ఏముండదు అనుకుంటాం, 16 అధ్యాయంలో బోల్డ్ ఉంటుంది. వాళ్ళ ఇంటనున్న సంఘం. ఆ దినాల్లో చర్చస్ ఏం లేవు. మొదటి శతాబ్దంలో ఏం లేవు, చర్చస్ లేవు. వాళ్ళు ఎక్కడ కూడుకునేవారు అనుకున్నారు? ఇంటింటా కూడుకునేవారు. రొట్టె విరవడం, అపోస్తలుల గారి 2వ అధ్యాయం మనం చూస్తే రొట్టె విరవడం అంతా కూడా ఎక్కడ కూడుకునేవారు? ఇంటింటా కూడుకునేవారు. కనుక సంఘం ఎక్కడ కూడుకునేదంటే, మొన్న ఇంతకుముందు లూదియా కోసం చెప్పినప్పుడు కూడా అపోస్తలుల కార్యంలో చెప్పాను, వారి ఇంట అనేకులు ఉండిరి అని ఉంది కదా. లూదియా ఇంటిలో కూడా ఒక చర్చ్ స్టార్ట్ అయిపోయింది. చర్చ్ అంటే ఇలాంటి మందిరాలే కాదు, ఎక్కడ ప్రజలు చేరి కూడుకొని ప్రార్థన చేస్తారో అదే చర్చ్. వాళ్ళ ఇంటనున్న సంఘము. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉంటేనే సంఘం. మీరు అందరూ వెళ్ళిపోతే ఏంటది? హాల్, మందిరం. హాల్ అదంతే, ప్రేయర్ హాల్ అనొచ్చు. మీరు అందరూ వెళ్ళిపోతే ఏంటది? చర్చ్ కాదు. అర్థమైందా మీకు? మీరు అందరూ వెళ్ళిపోతే ఇదేంటి? ప్రేయర్ హాల్. చర్చ్ అంటే ఎవరు? మనుషులు. అర్థమైంది కదా. అప్పట్లో మందిరాలు ఏమీ కట్టుకునేవారు కాదు. తర్వాత 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 మందిరాలు కట్టుకునేవారు. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాళ్ళ ఇంట ఏముందట? సంఘం ఉంది. కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారంటే పరిచయం చేసేవారు. వాళ్ళ ఇంట్లో ఒక సంఘము కూడుకునేది. ప్రజలు కూడుకొని ప్రార్థన చేసేవారు, ప్రభుని ఆరాధించేవారు, దేవుని మాటలను ధ్యానం చేసేవారు. కనుక మన ఇంటిలో అలాంటి అనుభవాలు మనకు ఉండాలి. ఇంట్లో కూడుకొని అలాంటి చోట ప్రార్థన చేయడం అనే అలవాటు మనము కలిగి ఉండాలి. వారి ఇంటి ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘములో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికి? ప్రిస్కిల్లాకు, అకులాకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్ని జనులు అందరూ కూడా వీరికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. పౌలు అపోల్లో అనేటువంటి వ్యక్తికి కూడా అకుల ప్రిస్కిల్లా వచ్చి వాక్యం చెప్పారట, బోధించారట. ఇవన్నీ కూడా మీకు అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో కనిపిస్తాయి. నెక్స్ట్ టైం మీరు అపోస్తలుల కార్యం చదువుతుంటే ఇవన్నీ భలేగా అర్థమవుతాయి మీకు. ఇక్కడ ఉన్నారా అని వీళ్ళు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అన్యజనులందరికీ కూడా ఏమై ఉన్నారట? సంఘంలో, అన్యజనుల్లోని సంఘంలో వారందరూ వీరికి, అంటే వాళ్ళందరికీ కూడా వీళ్ళు పరిచర్య చేశారు, వాక్య పరిచర్య చేశారు, ఇంకా అనేక రకాలుగా పరిచర్యలు చేశారు. కనుక వీళ్ళు అన్యజనుల సంఘాలన్నీ కూడా వీళ్ళకి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. కనుక మనము చేసేటువంటి పరిచర్యను బట్టే మనకి ఇతరులు కూడా మనకు కృతజ్ఞులై ఉంటారు. అర్థమైందా? మనకు ఇతరులు కృతజ్ఞత కలిగి ఉండాలంటే వారి ఆత్మీయ జీవితాలకు మనం ఎంతగా వారి కోసం ప్రార్థన చేస్తామో, వారికి వాక్యాన్ని బోధిస్తామో, వారికి కౌన్సిలింగ్ చేస్తామో, వాళ్ళు మనకి ఏమై ఉంటారు? కృతజ్ఞులై ఉన్నారు అంటున్నాడు. అన్యజనుల సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎపైనైటుకు వందనాలు. ఇందులో మనకి ఇవన్నీ జనరల్గా ఉంటాయి, కానీ అందులో ఒక మాట ఉంటుంది చూడండి. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎపైనైటుకు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని కూడా సంబోధిస్తూ ఆయన గురించి ఏమన్నాడు? ప్రియుడైనటువంటి వ్యక్తి. ఆసియాలో మొట్టమొదటి ఫలం, ఆసియాలో మొట్టమొదటి రక్షణ పొందినవాడు అనమాట. ఎవరు? ఎపైనేట్ అనేవాడు ఆసియా అంతట్లో మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి. అంతేకాదు చాలా ప్రియుడు, అంటే చాలా పౌలుకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, దేవునికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండగలిగాడు. 6వ వచనం, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. ఎవరెవరికి వందనాలు చెప్తున్నాడు ఇప్పుడు? ఫీబేకి చెప్పాడు ముందు, ఫీబేని రాశాడు. తర్వాత ఎవరిని రాశాడు? అకుల ప్రిస్కిల్లాల గురించి రాశాడు. తర్వాత ఎపెనేటుకు రాశాడు. తర్వాత ఎవరు చెప్తున్నాడు? మరి అంటాడు. ఎందుకు మరియకి ఎందుకు చెప్తున్నాడు వందనాలు? మీ కొరకు
బహుగా ప్రయాసపడింది. అందుకే మన గురించి కూడా ఇలా లిస్ట్ రాయబడదని చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీ పేరు ఉంది, మీ పేరు ముందు ఏముండాలి? మీ ఎవరి పేరు ఎందుకు, నా పేరు రాసుకుంటాను, పవన్ కుమార్ అని ఉంది. నా పేరు ముందు పాస్టర్ అని ఉన్నా, నా పేరు ముందు ఇంటి పేరున్నా ఏం బహుమతి ఉండదు. ఏముండాలి ఇక్కడ? ప్రియుడు అని ఉండాలి, లేకపోతే బహుగా ప్రయాసపడిన వ్యక్తి అని ఉండాలి. నాకు చాలా సహాయం చేసిన వ్యక్తి, అనేకులకు సహాయం చేసిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రాణము కొరకు వారు ప్రాణములు ఇచ్చేయడానికి ఇష్టపడిన వారు. ఏమైనా రాస్తారా మీ గురించి? ఎవరైనా ఉత్తరం రాసేటప్పుడు, ఎవరికి? దేవుని చెప్పేటప్పుడు మీ గురించి ఏం రాయాలి? ఈ అధ్యాయాలు అన్నీ ఉన్నాయా? ఒకరోజు నేను చాలాసార్లు చదివాను, ఒకరోజు చదువుతుంటే ఇన్ని ఉన్నాయి ఇందులో విషయాలు. మనము జాగ్రత్తగా చదివితే ప్రతి వచనంలో నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మన ముందు ఏం రాయాలి? మన పేరు రాసినప్పుడు మీ పేరు రాస్తున్నారు, దూతలు రాస్తున్నారు, లేకపోతే మీ గురించి నేను ఉత్తరం రాశాను, ఏమని రాయాలి? మీ గురించి ఏమని రాయాలి? అమ్మో రాయిపోతే ఏమో తిట్టేస్తాడేమో ఇది. కొంతమంది అమ్మ చెప్పకపోతే ఏమైనా బాధపడతారేమో అని ఏం చేయాలి చెప్తుంటారు. అందుకే బయట మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్లు అవి చెప్తున్నప్పుడు అన్నీ కూడా దొంగ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అవన్నీ పేరు వేయకపోతే, కార్డులో పేరు వేయకపోతే, కింద వేయకపోతే బొల్ గొడవలు వచ్చేస్తుంటాయి కింద. అందుకే కార్డులో ఎవరి పేర్లు లేదు, అందరూ బంధుమిత్రులతో రాయించాను. ఇప్పుడు వీళ్ళు రాయిపోతే వాళ్ళు రాయిపోతే వీళ్ళు రాయిపోతే వీళ్ళు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అండి. ఇప్పుడు అందరి ఎంతమంది రాస్తాం? కార్డులో పెళ్ళికూతురు తీసి వీళ్ళు రాసేయాలి. ఇంకా దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనికును యూనియాకును వందనాలు. వీళ్ళు బంధువులు. పౌలు కూడా బంధువులకే రాశాడు అనుకుంటారేమో. బంధువులు కానీ నా తోడి ఖైదీలు వాళ్ళకు కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి? పౌలు ఎందుకు ఖైదీ? సువార్త కొరకు ఖైదీ. వీళ్ళు ఎందుకు ఖైదీలు? ఏ నేరం చేశారు? సువార్తే. సువార్త నిమిత్తం వాళ్ళు కూడా ఏమై ఉన్నారు? నాతో పాటు ఖైదీలుగా ఉన్నారు. కనుక మన గురించి రాస్తే, ఒకవేళ రాస్తే ఖైదీలు. ఏం ఖైదీలు? పక్క వాళ్ళని చంపేశారు, పక్క వాళ్ళని దొంగలించారు, ఆ ఖైదీలు కాదు. సువార్త కొరకైన ఖైదీలు. ఎవరు? అంద్రోనికును యూనియాకును. ఈ యూనియా అనేటువంటి వ్యక్తి గురించి చెప్తూ ఏమంటున్నాడు? వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. ఎవరట వీళ్ళు? అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. మనం అనుకుంటాం వీళ్ళే అపోస్తులు అనుకుంటాం, కానీ పౌలు ఇక్కడ ఇంకొక ఇద్దరు మనుషులు చెప్తున్నాడు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై, ఇంకేమన్నాడు? నాకంటే ముందుగా. పౌలు జీవితంలో చదువుతున్నప్పుడల్లా కూడా బోల్డ్ విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరు కూడా ఏ ఉత్తరం రాసినా నాకంటే గొప్ప వాళ్ళని ఎవరైనా రాస్తారా? ఆధ్యాత్మికంగా మీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా చెప్పండి. సంఘంలో, ఇంట్లో మనం ఏమనుకుంటాం? మనమే గొప్ప వాళ్ళం. ఇక్కడ పౌలు జీవితంలో దేవుని బిడ్డలారా, నాకంటే గొప్పవాళ్ళు, ప్రసిద్ధికి ఎక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ఈ యూనియా అనేటువంటి వ్యక్తి స్త్రీ అని చెప్తారు, సహోదరి. గనక ఆమె అపోస్తులలో కూడా ఉన్నట్టుగా ఉంది కదా. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా ఉన్నవారు. ఓకేనా? ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనాలు. మరొక వ్యక్తిని చెప్పాడు, ప్రభువునందు ప్రియుడు, ప్రియమైన వ్యక్తి, ఈజ్ ఎ బిలీవర్డ్, మంచి వ్యక్తి, ఆత్మీయుడు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ప్రియుడు అంటే క్రీస్తునందు నా జత పనివాడగు ఉర్బాకును, నా ప్రియుడగు స్టకునగును. క్రీస్తునందు నా జత పనివాడు. చూడండి, ప్రతి ఒక్కరికి ఏం వాడుతున్నాడు? పౌలుతో కలిసి పనిచేసినవాడు, పరిచర్యలో పనిచేసినవాడు. మరలా ప్రియుడైన స్టకునకు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనాలు. ఒక్కొక్కరికి ఒకళ్ళు పెంచుతున్నాడు. యోగ్యుడు. ఏమంటున్నాడు అతని గురించి? యోగ్యుడు. యోగ్యుడంటే మొన్న వర్డ్ చెప్పాను కదా, గ్రీట్ అపెల్లస్ హూస్ ఫిడెలిటీ టు క్రైస్ట్ హ్యాస్ స్టూడ్
ద టెస్ట్. గ్రీట్ దోస్ హూ బిలాంగ్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ అరిస్టోబోలస్. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా యోగ్యులైనటువంటి వ్యక్తులు. అంతేకాదు భక్తి, శ్రద్ధ, నమ్మకము, ఆ ఫిడిలిటీ అనే వర్డ్ గురించి మనం మీకు చెప్పాను ఆదివారం, సాల్టీనెస్ కోసం చెప్పాను కదా. భక్తి, శ్రద్ధ, నమ్మకత్వము కలిగిన వ్యక్తి, యథార్థమైన వ్యక్తి. గనుక క్రీస్తునందు యోగ్యుడు అరిస్టోబోలు వానికి వందనాలు. యోగ్యుడు అంటే ఆ ఫిడిలిటీ అనే మాట వస్తుంది, అర్థమైంది కదా. 11వ వచనం, నా బంధువుడకు హేరోదియకు వందనాలు, నార్కిస్ ఇంటి వారిలో ప్రభునందు ఉన్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు త్రుపెనైకును త్రుఫో సాకును వందనాలు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారట? ప్రయాసపడుతున్నారు. ప్రియురాలుగు పెర్సిస్కు వందనాలు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. చూడండి, ఒక్కొక్కరి గురించి ఎంత చక్కని మాటలు రాస్తున్నాడు. ప్రభునందు ఏర్పరచిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు, పౌలు తల్లి కాదు, నాకును, అతనికే తల్లి కాదు, నాకు కూడా తల్లి లాంటిదే. అతనికే తల్లి కాదు అంటే ఆమె జీవితం పౌలు వచ్చినప్పుడు కూడా పౌలును కూడా తన బిడ్డలాగా ఏం చేసింది? చూసుకుంది. కనుక పెర్సిస్ ఎలాంటిదట? బహుగా ప్రభునందు ఆమె కూడా బహుగా ప్రయాసపడింది. ఇలాగ వీళ్ళందరికీ కూడా వందనాలు చెప్పుకొచ్చాడు. ఎక్కడి వరకు చెప్పుకొచ్చాడంటే 16వ వచనం వరకు. 17వ వచనంకి వచ్చాను. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగుచేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా, యోధా వీళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట అందరికీ హెచ్చరించారు. ఏంటో తెలుసా? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేసే వారిని కనిపెట్టుకొని ఉండండి, వారిలోంచి తొలగిపోండి అంటున్నాడు. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే, ఎండింగ్ డేస్లో జరిగేటువంటి విషయము, అబద్ధ బోధకులు ఎక్కువగా వస్తారు. ఫస్ట్ సైన్ ఏంటి అనుకున్నారు రాకడకు? మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మీకు మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, అలాగే లూకా సువార్త 21, ఈ 3 ఒకే విషయం గురించి చెప్తాయి. 24వ అధ్యాయము 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఫస్ట్ సైన్ ఏంటి ప్రభు యొక్క రాకడ కొరకు? చెప్పాలి అందరూ. మోసపరిచే బోధకులు వస్తారు. వీళ్ళందరూ కూడా ఎవరు? క్రైస్తవ్యంలో నుంచే వస్తారు. ఇప్పుడు మీరు వచ్చి ఎవరో బయట వాళ్ళు చెప్తే నమ్ముతారేంటి? ఎవరు చెప్తే మీరు బొట్టలు పడిపోతారు? క్రైస్తవ్యంలో నుంచి వచ్చి బైబిల్ పట్టుకొనే వచ్చి చెప్పారనుకోండి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? మేము ఎక్కడండి సంజయ్ నగర్లో చర్చికి వెళ్తాం. అవునా? ఏంటండి మీ పాస్టర్ గారు అలాగా ఏదో వాక్యం అవునా? మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదండి అలాగా. అవునా? అవునమ్మా, మీరు ఈ పండు తింటే దేవదూతలు అయిపోతారు తెలుసా అంటే, అవునా? దేవుడు మాకు చెప్పలేదండి. ఎవరన్నారు? అవ్వన్నది. ఎందుకు చెప్పలేదు తెలుసా ఆ పండు గురించి మీకు? మీరు తింటే మీరు కూడా దేవుళ్ళలాగా అయిపోతారని చెప్పి. అవును, ఎంత పని చేశాడు దేవుడు, అందుకా అన్నీ అంటున్నాడండి, అన్నీ అన్నాడు. ఆ పండు మాత్రం తినవట్లేదండి. కబుక్కుని తినేసింది. ఏమైంది? దేవుడు కాదు కదా, దయ్యంలాగా అయిపోయింది. ఏమైపోయింది? దయ్యాల్లాగా అయిపోయారు వాళ్ళు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వచ్చేసింది వాళ్ళ జీవితాల్లోనికి, చెడు వచ్చేసింది వాళ్ళ జీవితాలకు. అప్పటి వరకు వాళ్ళకి ఏం లేదు, చెడు లేదు, చెడు వచ్చేసింది వారి జీవితాల్లోనికి. కనుక బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాతానుడు చివరి దినాల్లో వాడుకున్న ఆయుధం ఏంటంటే, చాలామంది మారిపోతారు, చాలామంది ప్రభువుని తెలుసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ మార్చాలంటే సాతానుడుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే తప్పుడు బోధ.
తప్పుడు బోధ, మోసపరిచేవారు వస్తారు. కనుక వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. కనుక మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీ బోధ ఏమిటి? మీకు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ బోధ గురించే అడుగుతారు. మీరు ఎప్పుడు చేస్తారు ప్రార్థన, మీరు ఎన్ని గంటలుగా చేస్తారు? మేము పొద్దున్న అలా కాదు, రాత్రి 12 గంటలకు చేయాలి ప్రార్థన. ఎన్ని గంటలకు చేయాలి? ఒక సిద్ధాంతం ఉంది. ఎన్ని గంటలకు చేయాలట? రాత్రి 12 నుంచి 3 గంటల వరకు. ఎవరు తిరుగుతారట? ఓకే, ఎక్కడుంది బైబిల్లో? మనం బుర్ర అలాగే ఊపుతాం. రాత్రి 12 నుంచి 3 గంటలకు ఎవరు తిరుగుతారు? దేవదూతలు తిరుగుతూ ఉంటారట. బైబిల్లో ఎక్కడ ఉంది 12 నుంచి 3 గంటల వరకు దేవదూతలు తిరుగుతారని? పోనీ ఎక్కడ ప్రభు చెప్పాడు 12 నుంచి 3 గంటల లోపే చేయమని? పోనీ ఎక్కడ అపోస్తలులు చెప్పారు? కానీ మనం ఏమవుతాం, అలా చెప్పగానే మీ బంగారం నీటిలో వేయగానే కొంచెం బంగారం పెరుగుతుందండి అనగానే ఇచ్చారట. నిజంగా జరిగాయి. మొత్తం బంగారం అంతా తీసుకొచ్చి నీసిందట, మళ్ళీ ఇచ్చాడట. ఏమేందో తెలీదు, వెళ్ళేసరికి కొన్ని లేవట. ఆడు వెళ్ళిపోయాడు, బంగారం లేదు. మనుషులు ఏమి నమ్ముతున్నారు? ఎంత సులువుగా పడిపోతున్నారు. లాభం అనేసరికి దొరికిపోతారు. ఎప్పుడు ఎక్కడ దొరికిపోతారు? లాభం అనే దగ్గర దొరికిపోతారు. రెండోది ఎక్కడ దొరికిపోతారు తెలుసా? ఆరోగ్యం అంటే దొరికిపోతారు. ఆరోగ్యం, స్వస్థ అంటే దొరికిపోతారు. మనిషికి సాతానుడు ఏం పెడతాడంటే లాభం, మీకు లాభం దొరుకుతుంది, లేకపోతే ఆరోగ్యం దొరుకుతుంది అని మాట చెప్పాడంటే వెంటనే ఏమవుతారు? దొరికిపోతారు. మీకు అభివృద్ధి వచ్చేస్తుంది అనగానే తప్పని దొరికిపోతారు. కనుక వీటినే చెప్తారు. అబద్ధ బోధకులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆరోగ్యము, అభివృద్ధి, ఆనందం, ఇవి చెప్పుకొస్తారు. అర్థమవుతుందా? మన సమస్య ఏంటి అసలు? యాక్చువల్గా సమస్య అనారోగ్యం కాదు, పాపం. సమస్య ఏంటి? మానవ లోకంలో ఉన్నది పాపం. కనుక పరలోకం వెళ్ళాలంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళరు, ఆనందంగా ఉన్న వాళ్ళు వెళ్ళరు, ఆశీర్వదింపబడిన వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్తారు పరలోకం? పాపం లేని వారు వెళ్తారు. పాపము లేనివారు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. కనుక మన మొట్టమొదటి సమస్య పాపం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపం గురించి మాట్లాడరు. కనుక అబద్ధ బోధకుల గురించి ఏం చేయాలట? కనిపెట్టి ఉండండి, వారిలో నుండి తొలగిపోండి. వెంటనే తొలగిపోవాలి. వెంటనే ఏమవ్వాలట? తొలగిపోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని. కనుక మన ఎవరు అలాగే చెప్తే, ఇలా వచ్చారని ఆయన చెప్తే నేను అన్నాను, మా పాస్టర్ గారిని పిలుస్తారు, ఉండమని చెప్పండి అన్నాను. ఈసారి ఎవరైనా వస్తే మా పాస్టర్ గారు వస్తారని నాకు ఫోన్ చేయండి, లేకపోతే వాళ్ళతో ఫోన్ చేస్తారంటే అప్పటి నుంచి రాలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరూ కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోవాలి. అర్థమవుతుంది కదా? మీరు అలాగే ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, చాలామంది అలాగే వస్తున్నారు, తప్పుడు బోధకులు వస్తున్నారు. పరలోకపు తల్లి అని ఒకరు, ఏంటి జెహోవా విట్నెస్ వాళ్ళు ఒకరు, మోర్మన్స్ వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని వస్తారు వాళ్ళు. మరి గబగబా పిలిచి టీ కాఫీ పెట్టి చేపల కూర వండేసి వండారు అనుకోండి, మీ చేతిలో మీది కానీ ఇంకొక బైబిల్ పెడతారు, ఇది కానీ ఇంకొక బైబిల్ పెడతారు. మోర్మన్స్కి వేరే బైబిల్ ఉంటుంది, బ్లూ కలర్ అట్టే ఉంటుంది, పెడతారు. ఈ జోసెఫ్ స్మిత్ అనేటువంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై మరో గ్రంథాన్ని ఇచ్చాడని చెప్పి తర్వాత చెప్తారు. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి చాలా భయంకరమైన విషయాలు చెప్తారు. బయటంతా యేసుక్రీస్తు గురించే చెప్తారు, కొంచెం లోనకి వెళ్ళగానే వాళ్ళు చెప్పే విషయాలు చాలా భయంకరమైనవి చెప్తారు. అర్థమవుతుంది కదా? ఏ పాపం చేసినా ఏమీ తప్పు లేదు, వాటి కొరకు యేసు ప్రభు చనిపోయాడు, ఇంక మన పాపానికి దీనికి సంబంధం లేదని చెప్తారు. అర్థమవుతుంది కదా? చాలా తప్పుడు బోధలు వస్తాయి. కనుక వాటన్నిటిని కూడా కనిపెట్టుకొని ఉండండి, వారిలోంచి తొలగిపోండి. 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు ఇవన్నీ అంటే, దేనికోసం? కడుపు కోసం చేస్తున్నారు. వారు కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన
వలనను ఇచ్చకము వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు. ఏం మాటలు? ఎప్పుడు మా పాస్టర్ గారు అలా మాట్లాడరండి, ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంపైగా మాట్లాడతారట. అమ్మా అమ్మా తల్లి, ఏం తల్లి అలాగైపోయి వింటరా, అలా చిక్కిపోయి వింటరా అమ్మా. చిక్కిపోయి అన్నారంటే చాలా చిక్కిపోతారు మీరు తెలుసా. చిక్కిపోయి వింటరా తల్లి, అలా తిక్కిపోయి వింటరా తల్లి, అయ్యయ్యో మొత్తం చిక్కిపోయి అనగానే చిక్కడిపోతారు తెలుసా మీరు. మిమ్మల్ని చిక్కి పెట్టడానికి పెద్ద విషయం లేదు. ఏంటంటే తల్లి అలా చిక్కిపోయో, అయ్యయ్యో ప్రార్థన చేస్తుందా తల్లి. ఎప్పుడు చేశారు మా పాస్టర్ గారు అలాగా? సిక్కిపోగానే సిక్కిపోయి నువ్వు అసలు విషయం నీకు అర్థం, చిక్కడిపోద్ది నీ పని. ఎవరు నా తల్లి అలా ప్రేమించలేదు, మా ఆయన అలా ప్రేమించలేదు, ఎవరూ ప్రేమించలేదు. అమ్మ నువ్వే అమ్మ నువ్వు సిక్కడిపోయావు అంతే. ఇంకా నీకు అక్కర్లేనివన్నీ చెప్తే తర్వాత నువ్వు బుట్టలోకి వెళ్ళిపోతావు. ఇంకా ఆ తర్వాత అంతే, పాము బుట్టలోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు, పట్టుకొని పోతారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? లాస్ట్ ఇంకేంటి చెప్పండి. 19 మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించిన. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి. మీకు అన్నిసార్లు చదువుంటారు, నా మాటను అండర్లైన్ చేసుకున్నాను. మీ విధేయత అందరికీ. ప్రైజ్ ద లార్డ్. మన గురించి ఏం తెలియాలి? యు ఆర్ ఏ ఒబీడియంట్ బిలీవర్. మన గురించి ఏం తెలియాలి? మన గురించి మనుషులు ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము? మన విధేయత అందరికీ కనిపించాలట. పౌలు ఎందుకు సంతోషిస్తున్నాడంటే మీ విధేయత అందరికీ తెలిసింది కాదు, ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాడు. రోమా పత్రికలో 2 విషయాలు చెప్పాడు. మొదటి అధ్యాయంలో మీ విశ్వాసము గురించి చెప్పాడు. చూడండి 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురం చేయబడుతుంది. 8వ అధ్యాయం చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీ విధేయత అందరికీ. మొదట ఎక్కడి నుంచి ప్రారంభించాడు? విశ్వాసం. చివరికి ఎక్కడికి వచ్చాడు? చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా వినండి. మొదట మన జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ప్రభువు యాత్రలో విశ్వాసంలోంచి ప్రారంభమవుతాయి. చివరికి వచ్చేసరికి మన జీవితంలో ఏం కనిపించాలి? విధేయత కనబడాలి. మొదట విశ్వాసంతో మీ విశ్వాసం గురించి అందరికీ ప్రచురమైంది అంటున్నాడు. చివరి అధ్యాయంకి వచ్చేసరికి మీ విధేయత అందరికీ ప్రచురం అవుతుంది అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? మనం మొదట రక్షణ పొందాము. ఆ మొదట రక్షణ పొందినప్పుడు మనకు విధేయత ఏం తెలియదు, మనకి భక్తి ఏం తెలియదు, నీతి ఏం తెలియదు. నేర్చుకుంటున్న తరువాత ప్రియ దేవుని బిడ్డలారా మన విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. హల్లెలూయా. మనుషులు మనల్ని చూచినప్పుడు, మనుషులు మన గురించి చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏమని చెప్పుకుంటున్నారు? విధేయులు. ఏంటి? విధేయులు. ఎవరికి విధేయులు? దేవునికి విధేయులు, సంఘములో విధేయులు, సేవకులకు విధేయులు, ఎవరికైనా సరే వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా మన గురించి చెప్పేటప్పుడు మీ విధేయత అందరికీ ఏమైపోయింది? ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. కొంతమంది గురించి దుఃఖపడాలి, కొంతమంది గురించి బాధపడాలి. పౌలు కొంతమంది గురించి బాధపడ్డాడు. కల్తీ పత్రిక మిమ్మల్ని గురించి నేను మరలా ప్రసవ వేదన పడవలసి వస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నేను ఎందుకు ముగించేస్తాను అనమాట. ఈ అధ్యాయం అయిపోతే కొరింథీయుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇంకా 9వ లేదు, కంగారు పడకండి. మీ యొక్క విధేయత అందరికీ ఏమైంది? ప్రచురమైంది. గల్తీలో ఉన్నటువంటి వాళ్ళ కోసము బాధపడుతున్నాడు. ఏమనంటే మీ గురించి నాకు మరలా ఏమైంది? ప్రసవ వేదన పడవలసి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని కన్నాను కానీ మీకేం రాలేదు. 4:19 చూడండి. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా
క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన అంటే ఏంటి? ఆడలకు తెలుస్తుంది ఏంటి? ఆ బాధ, ఆ నొప్పి, ఆ భారం మరలా వస్తుంది. మిమ్మల్ని కన్నాను కానీ నాకేం లేదు, సంతోషం లేదు. ఎందుకు మీలో ఏం లేదు? క్రీస్తు స్వరూపం లేదు, క్రీస్తులాగా మీరు మారట్లేదు. కానీ ఇక్కడ రోమపత్రికలకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? మేము విధేయత చూసి నాకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మీ విధేయత నేను చూడడం కాదు, మీ విధేయత గురించి ప్రచురం అవుతుంది, ప్రచారం చేస్తున్నారు మీ విధేయత గురించి. కనుక మిమ్మల్ని చూచి ఏమవుతుంది? నాకు సంతోషం కలుగుతుంది. కనుక మన జీవితాలు ఎండకు వచ్చేసరికి ఏమవ్వాలో తెలుసా? మనం విధేయులమనే మంచి ముద్ర పొందుకోవాలి. హల్లెలూయా. విధేయత అనే ముద్ర మన జీవితంలో లేకపోతే మనం ఏమి మారలేనట్టే. విశ్వాసం అనేది అందరికీ ఉంటుంది కదా. మొదట్లో విశ్వాసం ఉంది, మొదటి అధ్యాయంలో మీ విశ్వాసం అందరికీ, ఎందుకంటే మీరు మార్పు చెందారు, ప్రభువుని నమ్ముకున్నారు, మీరు క్రైస్తవులు అయిపోయారు కనుక మిమ్మల్ని అందరి గురించి ప్రచురమైంది. తర్వాతకు వచ్చేసరికి కూడా విశ్వాసం కాదు, విధేయత. విశ్వాసము విధేయతలోకి కనబట్టు అవ్వాలి, చూపించాలి. ఆ విధేయత మనలో కనిపిస్తేనే సేవ చేసే సేవకులకైనా పరలోకమందున దేవునికైనా సంతోషం కలుగుతుంది. విధేయతగా కనబడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మనం విధేయత అనేది ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సాక్ష్యం కోల్పోవడం అనేది చాలా సింపుల్, కాపాడుకోవడం అనేది చాలా కష్టం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కిందకి జారిపోవడం అనేది ఎంతసేపు? మేడం నుంచి మీరు చాలా మెట్లు దిగి వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే తప్పని పైనుంచి కిందకి వెళ్ళి తప్పని పడిపోద్ది కదా. మెట్లు దిగాలంటే ఇక్కడ దిగాలి, ఇలా దిగాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. కిందకి వెళ్ళిపోవడం చాలా సులువు, పైకి ఎక్కడం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము విధేయత అందరికీ ఏమవ్వాలి? కనిపించాలి. అందుకు నేను మీ గురించి ఏం చేస్తున్నాను? సంతోషిస్తాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. ఇది ఒక మంచి మాట తెలుసా? మనం మేలు చేసేటప్పుడు ఏం ఉపయోగించాలట? జ్ఞానం ఉపయోగించాలి. కీడు దగ్గరికి వచ్చేసరికి నిష్కపటంగా ఉండాలి. కీడు దగ్గరికి వచ్చేసరికి ఏమో జ్ఞానం ఉపయోగిస్తారు, మేలు దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు? మేలు చేసేటప్పుడు జ్ఞానముగా ఉండాలి, ఎవరికి మేలు చేయాలి అని జ్ఞానమును ఉపయోగించాలి. కీడుకు దగ్గరికి వచ్చేసరికి ఎవరి విషయంలో కూడా మనం నిష్కపటంగా ఉండాలి. 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా. ఆమేన్. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో విశ్వాసము విధేయత ఉంటుందో వాళ్ళ కాళ్ళ కింద సాతానును తొక్కిస్తాడు దేవుడు. అర్థమైందా మీకు? మీరు సాతాను తొక్కితే మీ కాలు మింగేస్తాడు, మిమ్మల్ని మింగేస్తాడు. దేవుడు తొక్కిస్తే ఏమవుతుంది? కిక్కురు మండు. అంటే దేవుడు మీకేమిస్తాడు? అధికారం ఇస్తాడు. ప్రభు శిష్యులు పంపించేటప్పుడు ఏమన్నాడు? వాళ్ళకు పాములను తేళ్లను తొక్కుటకు అధికారం ఇచ్చాడు, వాళ్లకు దయ్యములను వెళ్ళగొట్టుటకును రోగులను స్వస్థపరచుటకును అధికారం ఇచ్చాడు. ప్రభు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. ఇక్కడ ఏముంది అధికారము? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అధికారం ఇస్తాడు. సాతానును మీరు తొక్కడానికి ఏం చేస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? విశ్వాసముతో ప్రారంభించిన జీవితము మార్పు చెంది మీ విధేయత అందరికీ ప్రచురమయ్యేటట్లుగా వస్తే అప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు? సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో విధేయత అనేది దేవుని వాక్యానికి విధేయత, దేవుని యొక్క సంఘములో విధేయత, తల్లిదండ్రులకు విధేయత, భార్యలు భర్తలకు విధేయత, ఇలాగ ఒకరికి మన మీద ఎవరుంటారో వాళ్ళకి అలా విధేయత మనం చూపిస్తున్న కొద్దీ మనకు అధికారము పెరుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. నా జత పనివాడకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, యోసిపత్రు అనువారు మీకు వందనములు చెప్తున్నారు. ఈ పత్రిక రాసిన తీర్తియు అను నేను ప్రభునందు మీకు అంటే రాసిన వ్యక్తి తీర్తియు నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చు గాయకునకు మీకు వందనాలు చెప్తున్నాను. నేను మళ్ళా 23వ వచనం అండర్లైన్ చేసుకున్నాను. నాకు యావత్ సంఘమునకును
ఆతిథ్యం ఇచ్చు ఏం చేస్తున్నాడట? నాకు యావత్ సంఘానికి ఏం చేస్తున్నాడట? అంటే ఇప్పుడు ఇంట్లోనే కదా ప్రార్థన అవుతుంది. ఇంట్లో ప్రార్థన అయినప్పుడు ఏమైంది? అప్పుడు చర్చలు లేవు, మందిరాలు లేవు. ఇంట్లో ప్రార్థన అయితే అందరికీ ఏం చేస్తున్నాడట? ఇంట్లో కొడుకునే వాళ్ళందరికీ మనం ఒక పూట భోజనాలు పెట్టాలంటే కిక్కిరి బొంగిరి కంగిరి గింగిరి అయిపోతాం కదా. ఏమవుతాం? వాళ్ళ మీద ఏలు, ఏళ్ళ మీద ఆలు, గన్నం, కత్తి, కర్ర, చాకు, ఇంకేముంటాయి, మేకు, అవి తీసేసి ఇవి తీసేసి అవి గోకేసి ఇవి గోకేసి వాళ్ళు గోకేసి వీళ్ళు గోకేసి వీళ్ళు అంతా వీళ్ళు గోకేసి వాళ్ళు వచ్చి లోపల ఒక్కొక్కరు ఒక సంఘమునకు అంతటికి కూడా ఏం చేస్తున్నాడట? ఆతిథ్యం ఇస్తున్నారట. ఆ క్యాపబిలిటీ దేవుడు ఇస్తాడు. అది అందరూ చేశారని కాదు, అక్కడ ఆ వ్యక్తి చేశాడు కానీ చెప్తున్నాడు. మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం? మనం బైబిల్లో చదువుతున్నాం. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారో అలాంటి కృప దేవుడు ఇస్తాడు మీకు. అర్థమవుతుందా? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో, ఎవరిని చూసి మీకు అలా ఉండాలని ఆశపడుతుందో అటువంటి కృపను దేవుడు ఇస్తాడు. బైబిల్ చదివేస్తున్నారు, అయిపోయిందా? చదివా రోమాపత్రి 16 అధ్యాయం చదివేసాను, ఏముంది అక్కడ? ఏం లేదు. ఎన్నున్నాయి అందులో. ఇన్స్పిరేషన్ అవ్వడానికి ప్రేరేపించేవి ఎన్ని మాటలు ఉన్నాయి. విధేయత చూసాము, దేవుని బిడ్డలారా. అకుల ప్రిస్కాలు చూసాం, ఫీబేని చూసాం, మధ్యలో బహుగా ప్రయాసపడిన వ్యక్తులను చూసాం. ఇవన్నీ ఎంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. చివరికి వచ్చేసరికి అంటున్నాడు, నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యము ఇచ్చే గాయు మీకు. సింపుల్గా రాశాడు, ఒక అద్భుతమైన మాట రాశాడు. యావత్ సంఘానికి కూడా ఆతిథ్యం చేస్తున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు సహోదరుడగు క్వార్తును మీకు వందనములు. పౌలు పరిచర్యలో పట్టణపు ఖజానాదారుడు అంటే ఎవరు? ఖజానాదారుడు ఇంగ్లీష్లో ఏమంటారు? ఏంటంటే ట్రెజరర్. పౌలు పరిచర్యలో ట్రెజరర్ మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణపు ట్రెజరర్ ఏమయ్యాడు? మారిపోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన విధేయత అలా ఉంటే వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మారుతారు. ఓకేనా? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. మీకు తెలుసా సువార్త ఏంటో తెలుసా? అనాది నుండి రహస్యముగా ఉంచబడింది. ఎవరికి తెలియదు. ఎప్పటి నుంచి? అనాది నుండి. అంటే ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది. అనాది అంటే దానికన్నా ముందు సృష్టి ఏమీ లేదు. అనాది నుండి రహస్యముగా ఉంచబడింది. ఏంటి? ఉంచబడి ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలవబడినది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయుడును జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. 9 అయిపోయింది. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. అందులో ఉంది బోల్డ్ విషయం. చెప్పనా? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సాతానుడు ఉన్నాడు, పండు తినేస్తారు, వీళ్ళందరూ పాడైపోతారు, నాశనం అయిపోతారని దేవునికి తెలియదా అంటారు. దేవుడు దీనికన్నా ముందుగానే యేసుక్రీస్తును సువార్తను ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడు. అనాదిగానే దేవుడు సిద్ధపరిచినది. అనాది కాలములోనే దేవుని యొక్క సంకల్పము. దేవుడు వీళ్ళందరూ ఇలా చేస్తారని దేవునికి తెలుసు. తెలిసినా దేవుని దగ్గర ఏముంది చెప్పాలి? పరిష్కారం ఉంది. పరిష్కారం ఎవరు? యేసుక్రీస్తు. గనక పరిష్కారం ఆయన దగ్గర ఉంది. గనకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి చేస్తున్నప్పుడు చాలామంది అడిగి పండు ఎందుకు పెట్టాలండి పాస్టర్ గారు? వాళ్ళు తినేస్తారని దేవుడికి తెలియదా? దేవుడికి తెలిసి ఎందుకు పెట్టాలి? ఇవన్నీ దేవునికి తెలుసు. వాళ్ళు తింటారని తెలుసు, వారు పడిపోతారని తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే అనాది కాలంలోనే దేవుడు ఎవరిని సిద్ధపరిచాడంట? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఆయన సిద్ధపరిచాడు. అది మర్మం. ఇప్పుడు అది ప్రత్యక్షపరిచాడు దేవుడు. అనాది కాలం నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అది మిస్టరీ. కనుక కొంత మనకు తెలుసు. పూర్తిగా మీకు తెలియాలంటే, మీకు అర్జెంటుగా తెలియాలంటే పరలోకం వెళ్ళండి. వెళ్తే మళ్ళీ ఇక్కడ రారు.
మీకు అర్జెంటుగా తెలుసుకోవాలని కానీ బాగా ఆశ ఉంటే పాస్టర్ గారు చెప్పండి చెప్పండి అంటే మొన్న ఒక అబ్బాయి లేదని నాకు చెప్పండి అన్నాడు, నువ్వు అర్జెంట్ పరలోకం వెళ్ళాలి అని చెప్పాను నేను. ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? పరలోకం వెళ్తే తెలుస్తుంది. కాకపోతే మరలా ఎక్కడికి రావడం మరి నీకు అవకాశం ఉండదు, నువ్వు రావు కూడా. ఒకసారి అక్కడికి వెళ్తే నేను మళ్ళీ వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అది ఆ పక్కన కాలువ పక్కన మా ఇల్లు ఉంటుంది, అక్కడే ఆ సందులో ఉంటుంది మా ఇల్లు, మేడ మీద లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ పక్కన ఉంటుంది, సందు ఉంటుంది. మా చిన్నప్పుడు మా మాయలు అబ్బాయి చెప్పాడు, సందు ఉంటుంది, మెట్లు ఉంటుంది, మెట్లు పక్కన జారుడు బాలు ఉంటుంది, జారుడు బాలు పక్కన మా ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు పరలోకం వెళ్ళాడు మా ఇంటికి వెళ్ళిపోతాను, నీకెవడు అండవు. మా ఇల్లు వద్దు బాబు, అంత పరలోకం వదులుకో, నేను ఎక్కడ వెళ్తాను అంటారు. దేవునికి స్తోత్రం కలగనుగా. హల్లెలూయా. కనుక మనకి ఏం బయలుపరచబడిందంటే, మీరు అడిగిన ప్రశ్నకు, మనం అడిగే ఇతరులు అడిగే ప్రశ్నకు దేవుడికి తెలియదా అంటే దేవునికి తెలుసు. దేవుడు అందుకే అనాది కాలంలోనే యేసుక్రీస్తును ముందుగానే సిలువ వేయబడ్డానికి సిద్ధపరిచాడు. అందుకే బైబిల్ ప్రకటన గ్రంథంలో ఏముంటుందో తెలుసా? ఆ మాట మంచి మాట ఉంటుంది, తర్వాత చెప్తాను లేదైతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జగదుత్పత్తికి ముందుగానే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని ఉంటుంది. జగదుత్పత్తికి ముందుగానే వధింపబడిన, మీకు తర్వాత చదువుతున్నప్పుడు అది అర్థమవుతుంది. జగదుత్పత్తి అంటే ఏంటి? ఎప్పుడు? సృష్టికి ముందుగానే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అంటే దేవుడు ముందుగానే యేసుక్రీస్తును సిద్ధపరిచాడు. రక్షణ కూడా అందుకే మీరు ఎంతో కష్టపడితేనే కొండెక్కితేనే మీకు రక్షణ అంటే ఎవడెక్కాలండి? ఇప్పుడు కొండ, ఇప్పుడు మళ్ళీ అందరూ కొండెక్కమన్నారని ఎవడెక్కుతాడు? నేనే ఎక్కలేను. అదేందా? ఎవరెక్కుతారు? ఈ మెట్లు ఎక్కడానికే మనం ఏమవుతున్నాం? పెద్దోళ్ళు ఎలాగా అలసిపోయి ఉన్నారు, వాళ్ళు బాగానే ఎక్కేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా అనుకుని ఎక్కుతున్నాం కదా. కొండ ఎక్కితే రక్షణ అంటే ఎక్కడ ఎక్కుతాం మనం? అందుకే దేవుడు సులువుగా ఇచ్చాడు రక్షణ. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను. దేవుడు ఏం చేశాడు? ఎంత సులువుగా పెట్టాడు రక్షణ. నమ్మి రక్షించబడును. అందుకే దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ చాలా సులువుగా పెట్టాడు. అనాది కాలంలోనే దేవుడు పెట్టాడు. కనుక మీరు చాలామంది ప్రభు మీద కోపం పెట్టుకోకూడదు. నేను అందుకేనండి ఆయన పండు ఎందుకు పెట్టాడండి, ఆ పండు లేకపోతే మనకెందుకండి కష్టాలు, మనకెందుకు ఇలాంటి ఇబ్బందులు, పండే లేకపోతే మనకేం ఉండవు కదా. అన్నీ బాగానే చెప్తాడు. నేను ఎవడు తినమన్నాడు? ఆయన తినద్దన్నాడు, మనం ఏం చేయకూడదు? తినకూడదు. తిన్నా కూడా నీ కొరకు ఏం చేశాడు? ఆయన మరణించి రక్షణ ఇచ్చాడు. నువ్వు ఇది నమ్మాలి తప్ప పండు ఎందుకు ఎట్టాడు, పండు ఎందుకు ఎట్టాడంటే నువ్వు కిందకి వెళ్ళాక అడగడమే. కొన్ని పైకి వెళ్ళాక అడగచ్చు, కొన్ని కిందకి వెళ్ళాక. ఏ కిందకి? పాతాళంలోకి వెళ్ళాక పండు ఇంకేమను. అమ్మ బాబాయ్ ప్రభువా, సులువుగా వచ్చే రక్షణ నేను తీసుకోకుండా ఏం చేశాను? పండు అన్నాను, కాయ అన్నాను, తిను, పండ్లు కొరుక్కోనుట అని ఉంటుంది అక్కడ. ఏముంటుంది నరకంలో? పండ్లు కొరుక్కునుట. ఒక ఆయన అనుకున్నాడు, ఏంటి అక్కడ పండ్లు కొరుక్కోవడం ఏంటి, ఏం పళ్ళు ఉంటాయండి? నీ పళ్ళు నువ్వే కొరుక్కునుట. ఏ పళ్ళు? మన నోట్లో పళ్ళు మనమే కొరుక్కుంటే ఎలాగుంటుంది చూడండి. ఒకసారి కొరుక్కొని చూడండి మీ పళ్ళు, మీ నోట్లో పళ్ళు మీరు కొరుక్కొని చూడండి. తర్వాత ఇంకేం తినలేరు, ఆ పళ్ళు కానీ అరిగిపోయి ఎత్తిందా కిందన ఉంటుంది ఆ పరిస్థితి, పండ్లు కొరుక్కునట. కనుక దేవుడిని ఎప్పుడు ఆ పండు ఎందుకు ఎట్టాడు, ఇది ఎందుకు ఎట్టాడు, అది ఎందుకు ఎట్టాడు ఏం అడగకూడదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను. సులువుగా ఇచ్చాడు రక్షణ ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంతే. తర్వాత నీకు అర్థమవుతుంది, పరలోకం వెళ్ళాక అన్నీ అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. మొన్న ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు ఆయన దావీదు దగ్గరికి వెళ్ళిపోతాడు, పౌలు దగ్గరికి వెళ్తాడు, అందరినీ కలుస్తాడు, అందరినీ అబ్రహాం దగ్గరికి వెళ్తాడు, మోషే దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాడు. అవన్నీ చెప్తున్న గొప్ప ఆశ కలిగింది. ఎప్పుడు వెళ్దామని. ఎక్కడికి? అలాంటి మాటలు మాట్లాడకండి పాస్టర్ గారు. ఏంటి? ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి పేతురు కూడా నేను వెళ్ళిపోతానంటే, ప్రభు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు, ఎన్ని మాట్లాడుతున్నావు, ఏంటి మాట్లాడుతున్నావు, అలాంటి మాటలు మాట్లాడుకంటే సాతాను పో ఆయన కథ నుంచి అన్నాడు. ఎవరిని? యేసుప్రభు ఏమన్నాడు? ఎవరిని? పేతురు ఏమన్నాడు? నేను సిలువ వేయబడాలి, అయిపోయిన తర్వాత నా ప్రభు దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వేంటి మాట్లాడుతున్నావు ప్రభువా, మొదటి మాటలు మాట్లాడుకో, వాళ్ళ గుండి ఎవడవుతాడు నేను చూసుకుంటాను అంటున్నాడు పేతురు. సాతాను నా వెనక్కి వెళ్ళన్నాడు. ప్రభు ఏమన్నాడు? పరలోకం గురించి అంటే పేతురు ఏమంటున్నాడు? నీకు అలాంటి దూరం అవ్వాలంటున్నాడు. నువ్వు అలాంటి దూరం అవ్వాలి కాదు, నువ్వు సాతానులాగా ఉన్నాడు నా పక్కన,
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం అందరం. ప్రైజ్ ది లార్డ్. అంటే చనిపోయి వెళ్ళడం కాదు, ప్రభు వచ్చినప్పుడు కూడా వెళ్తాం. ఆమె సిద్ధపడి ఉందాము, అప్పుడు మనకు అన్నీ తెలిసిపోతాయి. ఆమె ఒక చిన్న మర్మం ఏంటంటే, అనాది కాలంలోనే దేవుడు తన రక్షణను సిద్ధపరిచి ఉంచాడు. కనుక లోకస్తులకు ఒకళ్ళకి అర్థం కాకపోయినా మనం ఏం చేయలేం. అడిగినప్పుడు ఇది చెప్పచ్చు, వాళ్ళకి అయినా అర్థం అవ్వలేదు అనుకోండి, అయినా వితర్కంలో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేయలేం. పండ్లు కొరుక్కున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వచ్చాడు చెప్పాడు, మనం ఏం చేసాం, వినలేదు. పక్కోడు అంటాడు, నేను నమ్ముతానంటే నువ్వేమన్నావు, నువ్వేదో పిచ్చి ప్రశ్న వేసావు, నీ పిచ్చి ప్రశ్న వేసుకొని నేను అదే అనుకున్నావు, ఇద్దరం నా పళ్ళు నువ్వు కరుచుకోవడం తప్ప ఇంకేముండదు. అర్థమవుతుంది కదా. కనుక మనం అలాంటి పరిస్థితి లేకుండా పరలోకంలో జీవ వృక్ష ఫలము భుజించుదుము గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని దయ వల్ల చిన్న ప్రార్థన, అందరూ దేవుని స్తోత్రాలు చెప్పండి. రోమాపత్రిక 16 అధ్యాయాలు ప్రభు మహాకృపను బట్టి మనం ధ్యానం చేసాం. నెక్స్ట్ వీక్ నుంచి ప్రభు సహాయం ద్వారా మనం కొరింథీ పత్రిక కూడా ధ్యానం చేసుకోవచ్చు. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. అనేకమైన విషయాలు రోమాపత్రికలో పౌలు రాశాడు, వాటన్నిటినీ కూడా మనం ధ్యానం చేస్తాం, నేర్చుకున్నాం. ప్రభువా నీకు వందనాలు ప్రభా. రోమాపత్రికలో అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ప్రభా మొదటి అధ్యాయం విశ్వాసంతో ప్రారంభమైంది, చివరి అధ్యాయము విధేయతతో ముగిసింది. ప్రభా నాయన ఇన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ప్రభా దేవా ఎంత మంచి సాక్ష్యాలు ఒక్కొక్కరు కలిగి ఉన్నారు. నాయన ఫీబే నాయన పౌలుకును అనేకులకును సహాయకురాలుగా ఉంది. ప్రభా అకుల ప్రిస్కిలాలు ప్రభా తండ్రి పౌలు కొరకు నాయన తండ్రి ప్రాణమిచ్చుటకు కూడా నాయన తండ్రి వారు తెగించిన వారు. వారి ఇంట సంఘం ఉంది ప్రభా. అన్యజనులు ఎంతోమంది వారికి రుణస్థులుగా ఉన్నారు ప్రభా. దేవా అనేక విషయాలు ఇదే నాన్న మేము ధ్యానం చేసాం ప్రభా. నాయన బహుగా ప్రభు కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి చక్కని సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. అటువంటి కృప మాకు దయచేయండి. గాయు నాయన పౌలుకును తన ఇంటనున్నటువంటి సంఘం అంతటికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు ప్రభా. నాయన తండ్రి చివరిగా ప్రభా నాయన అనాది కాలంలోనే సిద్ధపరిచిన మర్మము నాయన తండ్రి యేసుక్రీస్తు ద్వారా మాకు బయలుపరిచిన మర్మము కొరకు మీకు స్తోత్రాలు. మా సొంత శక్తి చేతగానను భక్తి చేతనను కాక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవ మాకు రక్షణనిచ్చారు. మేము పోగొట్టుకున్నటువంటి ఆ స్థానము నాన్న ఆదాము అవ్వలు ఏ స్థానాన్ని పోగొట్టుకున్నారో ఆ స్థానాన్ని యేసుక్రీస్తు ద్వారా మరలా మమ్మల్ని కుమారులుగా స్వీకరించారు ప్రభా. పరలోక రాజ్యంలో నీతో కూడా యుగయుగములు ఉండే కృపనిచ్చారు దేవా. ఈ మర్మం అర్థం కాక నమ్మక విశ్వసించక ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. వారందరి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాన్న. గృహాల్లో భర్త లేని వారు రక్షణ పొందిన వారు ఉన్నారు తండ్రి. బిడ్డల రక్షణ పొందిన వారు ఉన్నారు ప్రభా. ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు ప్రభా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ప్రభా ఇంకెలా తప్పించుకుంటారు ప్రభు. నాన్న ఎవరు తప్పిస్తారు ప్రభా నిత్య నరకం నుంచి తప్పించినటువంటి యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం పొందుటే ప్రభా మా జీవితాల్లో మేము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం కనుక అట్టి కృప అందరికీ దయచేయండి. ఈ మాటలందరిలో కూడా ఫలింపజేసి ప్రభా నీ మహిమార్థమే అందరూ వర్ధిల్లే కృప దయచేయండి నాన్న. ఇంతకాలం కూడా నేను ఎంతో ఓపికగా నాన్న ఈ సువార్తలను ప్రభా అలాగే తండ్రి రోమాపత్రికను నాన్న తండ్రి నేర్చుకోవడానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా యేసునామములో దీవిస్తున్నాను తండ్రి. ప్రభా నీ దీవెన నీ కృప వారికి తోడుగా ఉండును గాక తండ్రి. రాబో దినాల్లో కూడా అనేక విషయాలు ఇంకను నీ లేఖనాల ద్వారా నేర్చుకునే కృప మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.